రెండవ రాజుల గ్రంథం 5వ వచనం నుంచి కొన్ని మాటలు దేవుని వాక్యం చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం నుంచి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనపడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నువ్వు నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచి పోయెను. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్టనిది, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయ యందైనను వేసి ఉండునేమని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనేను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతను బతిమాలకు అతడు పంపుడని సెలవిచ్చిన గనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతన్ని వెతికిన అతడు వారికి కనబడకపోయాను. వారు యెరికో పట్టణము నందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు, వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో ప్రభు దీవించును గాక. భయభక్తులతో కళ్ళు మూసుకుందాం జాగ్రత్తగా. దేవుని యొక్క సన్నిధిలో ఇంకా దిక్కులు చూస్తున్నారు చాలామంది. ప్రార్థన అంటే అది శాపమని గుర్తుపెట్టుకోనండి. దైవ క్రమానికి లోబడండి. ప్రార్థన అనగానే కన్నులు ముయ్యాలి. ఏకాగ్రతతో దేవుని వైపు మన హృదయాలను పైకెత్తి ప్రార్థన చేయాలి. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈ ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆరాధనను బట్టి వందనాలు. దేవా, ఈ పునరుద్ధానపు దినమందు ఈ చివరి దినాల్లో నీ వాక్యం యొక్క ప్రత్యక్షతను పొందుకుంటూ నీ యందు ఆనందిస్తూ ప్రభువా, నిన్ను బట్టి ధైర్యపరచబడుతూ ఈ ముగింపు దినాల్లో ప్రభువా మమ్మల్ని కొనిపోయే దేవుడవు నీవై ఉన్నావని, ప్రభు మమ్మల్ని విడువక ఎడబాయక మమ్మల్ని ప్రేమించువాడవని, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నవాడవని, ఆది నుండి మమ్మల్ని ఎరిగి ఉన్నవాడవని, దేవా నీ ఉన్న చోటికి మమ్మల్ని కొనిపోవుటకై 2000 సంవత్సరాల క్రితం రంగం మీదకి వచ్చిన దేవుడు అని, ఓ దేవా శిలువలో ప్రాణం పెట్టి నాయన మా కొరకు రక్షణ సిద్ధపరిచిన దేవుడు అని, ఓ దేవా మరి అదే దేవుడవు మరి 63లో దిగి వచ్చి మా వాక్యపు శరీరాలు అయ్యా నాయన తీసుకొచ్చి ప్రభువా మా కొరకు ఎదురు చూస్తున్న దేవుడు అని ప్రభువా, ఓ నిన్ను నీవు లేఖనముల ద్వారా రుజువుపరుచుకుంటున్న దేవుడు అని, 7 మొదలు విప్పబడిన వర్తమానమును పుస్తకముగా పట్టుకొని మా కొరకు దిగి వచ్చిన బలిష్ఠుడైన దూతవని ప్రభువా నిన్ను మహింపరుస్తావన్నాం. ఎన్నో లేఖనాల అనుభవాలు ప్రభువా నాయన, దిక్కులేని మా జీవితాలకు, పామరులమైన మా బ్రతుకులోకి ప్రభువా నెరవేర్చబడటానికి నువ్వు కోరుకున్న దేవుడు, ఇష్టపడిన దేవుడో ప్రభువా,
ఎంతోమంది మేధావులను, జ్ఞానులను, చదువు కలిగిన వాళ్ళని ప్రభువా, విద్య కలిగిన వాళ్ళని ప్రభువా, ఎన్నో రకాలుగా వృద్ధి పొందిన వారిని ప్రక్కకు జరుపుకొని ప్రభువా, వారిని దాటుకొని నీ కృప మా మీదకి వచ్చినందుకే మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. దేవా, ఇక్కడున్న నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను. ఐహికాత్మ, లోకాత్మ ఇక్కడికి ఎక్కడైనా వస్తే ప్రభువా దయతో క్షమించండి ప్రభువా. ఓ ప్రతి మనుషుని యొక్క ఆత్మని పరిశుద్ధాత్మతో సంధించబడుగాక. అయ్యా, ఇక్కడికి నాయన విరోధముగా వచ్చిన ప్రతి దయ్యమును, దయ్యపు ఆత్మలను యేసుక్రీస్తుని నామంలో వాటిని బంధిస్తున్నాం ప్రభువా. సమాధానం లేకుండా గలిబిలి చేయడానికి ప్రభువా, వాక్యమును విమర్శించుటకు, వాక్యమును అపార్థం చేసుకున్నకు ప్రభువా, వాక్యమును నాయన అనేకులకు ప్రభు అపార్థమగినట్లుగా బోధించడానికి కాచుకొని ఉన్న ప్రతి దయ్యమును యేసుక్రీస్తుని నామలో వాటిని బంధిస్తున్నాం ప్రభువా. నీవే ఇక్కడ రంగం మీద ఉండి రంకెవేయమని ప్రభువా, ప్రతి వారికి వినుబుద్ధిని పుట్టించమని, గ్రహింపజేయు శక్తిని కూడా ప్రభువా మీరే దయచేయమని. అయ్యా నాయన మీ స్తోత్రాలు. నా వెనక ప్రభువా మెల్కిసెదెకుగా రొట్టె మరియు ద్రాక్షరసం పట్టుకుని నిలబడి ఉన్న దేవుడో ప్రభువా, ఇక్కడ ఆకలి కొని ఉన్న వారిల కొరకు రంగం మీదకి వచ్చిన దేవుడు నాయన. అయ్యా, నాతో మా అందరితో మీరే ముఖాముఖిగా మాట్లాడి ప్రభువా, అయ్యా నీ నామానికి మహిమ పొందమని, నాయన నూతనమైన ప్రత్యక్షత మేము నింపబట్టుకు మాకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడి మీ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ముందే కూర్చున్న వాళ్ళకి కూడా ఇంకా వందనాలు. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు శ్రద్ధగా విందాం. పక్కన వాళ్ళు ఒకసారి పలకరించండి, వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శబ్దం రాకుండా చెప్పారు, మరి అదే భాష నాకు అర్థం కాలేదు. కొద్ది గొప్ప కొన్ని భాషలు తెలుసు నాకు, మరి సౌండ్ రాలేదు. చెప్పండి ఇంకొకసారి, గాడ్ బ్లెస్ యూ. హృదయపూర్వకంగా చెప్పండి, గట్టిగా గంభీరంగా చెప్పాలా. హల్లెలూయా. ఓరక సెకండ్ ఇచ్చి దులుపుకోవటం కాదనమాట. అర్థమైందా? అది అనుకరించుట, సేవకుడి కన్నీళ్లు తోడటానికి ఏదో చేయగలపటం. కానీ నిజమైన వధువు అలా ఉండదు. హృదయపూర్వకంగా ప్రేమించి ఏం చేస్తుంది? పక్కనున్న వ్యక్తిని దేవుడు నిన్ను దీవించునుగా కానీ శుభాన్ని పలుకుతుంది, షాలోం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పోయిన వారం మనం ఒక వర్తమానాన్ని ధ్యానం చేసాం. చెప్పండి ఏ వాక్యం? పోయిన ఆదివారం అమ్మా, బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి అనే వర్తమానాన్ని ధ్యానం చేసాం. ఎంతమందికి అర్థమైంది ఆ వర్తమానం? చేతులు ఎత్తండి. రాని వాళ్ళకి ఏడ అర్థమైంది? ఉన్నాయి కదా అని ఎత్తుతున్నారు కానీ చేతులు. గుర్రానికి, కంచరగాడిదికి ఏం బుద్ధి లేదో, ఏం జ్ఞానం లేదో, ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. గుర్రం పరిగెత్తగలదు కానీ మొయ్యదు. చాలామంది ఊరక రావటం పోవటమే కానీ వాక్యమే ఉండదు లోపల. అర్థమైందా? ఊరక పరుగు, లఘువులు అంటాం మన భాషలో, లఘువులు ఎత్తటం అనమాట. ప్రార్థన మైకి పెట్టంగానే వెంటనే టక్మని బైబిల్ లాగటం, టక్మని తలదవ్వటం. అర్థమైందా? వెంటనే గ్రంథం తీసుకోవడం, గుళ్ళోకి వచ్చి జ్వరపడటం, ఏడో చోట గోడ కానుకొని నిద్ర శుద్ధంగా పోవటం. అది అంత లఘువులు అనమాట. చూస్తే ఎలా ఉండిద్దంటే బ్యారిని దగ్గర కాల్చే వాళ్ళకి, అమ్మో ఈ కొత్త పాలన ఏమికంటే మరి ఎక్కువగా మరి ఆరాధికురాలు లేకపోతే భక్తి కలిగిన స్త్రీ ఇంకెవరు లేరు అన్నట్లుగా ఉండిద్ది అనమాట. కానీ ఏం ఉండదు ఆడ. ఊరికి లఘువులే, గుర్రముల వలె లఘువులు ఎత్తుతుంటారన్నమాట. కానీ ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడు హృదయంలో ఒక్క మొక్క వాక్యం ఉండదు వాళ్ళలో. శుద్ధ దండగా వాళ్ళు రావటం పోవటం అంతే. వాళ్ళని ఏమన్నాడంటే గుర్రములు, బుద్ధి జ్ఞానము లేని గుర్రములవి. చెప్పండి, నోరు తెరిచి అందరూ. అసలు వాళ్ళు చావట్లేదు, ఆ గుర్రాలే చావట్లేదు. చెప్పాలా? బుద్ధి జ్ఞానం లేని గుర్రములవి. మరి బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిది లేదంట. ఇవి మోస్తాయి కానీ యాడికి గదలవి ఇవి. అంటే ఏ పని చెప్పినా చేస్తాయి. అర్థమైందా? ఏ పని చెప్పినా చేస్తాయి కానీ దేవుని కొరకు ముందుకి వెళ్ళలేవు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో ఒకసారి వస్తుంది వాక్యం బలార్థమైద్ది. అర్థమైందా? కానీ ముందుకు మాత్రం పోదన్నమాట. ఎక్కడికి పరిగెత్తదు, ఎక్కడికి రాదు, ఎక్కడికి పోదు, ఏం చేయదన్నమాట. కాబట్టి ఇందులో ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. కొంతమంది మరి వస్తుంటారు, పోతుంటారు కానీ పరిచయం చేయరు. ఎలాంటి బరువు పెట్టుకోరు మందిరంలో. ఇక్కడ ఎలాంటి బరువు భారాలు వాళ్ళు ఏ మాత్రం రిస్కులు పెట్టుకోరు. ఇక్కడ చేపలు బరవటం, మందిరాన్ని చెమ్మటం, వంట చేయటం, లేకపోతే పాత్రలు కడగడం, లేకపోతే మందిరాన్ని కనిపెట్టుకొని చుట్టూ అంత గడ్డి బాగా మొలిచింది కదా, మన ఏమంటాం
2-3 ఏళ్ళు కనుక పొలం వేయకపోతే ఎట్టుండి దట్టుంది కదా చుట్టూ. వాళ్ళు అలాంటివి ఏవి చేయరు అనమాట. వాటిని పట్టుకోరు, వాళ్ళు బరువులు పెట్టుకోరు. ఊరక గుర్రాలు నాజుగ్గా వస్తారు, నాజుగ్గా పోతుంటారు అన్నమాట. అర్థమైందా? కానీ కొద్దిమంది ఉంటారు ఈ పనులన్నీ చేస్తారు, కానీ చెబితే కూర్చొని వాక్యం అనమాట నిద్రపోతారు. వాళ్ళు ఎవరు? కంచరగాడిదలు అనమాట. అర్థమైందా? అంటే దేవుడు ఎందుకు అక్కడ పోల్చాడో గ్రహించండి. కొంతమంది భారాలు మోస్తారు, బరువులు మోస్తారు, ఎంత పని చెప్పినా చేస్తారు, కానీ దేవుని వాక్యం వినమంటే మాత్రం వాళ్ళకి నిద్ర వస్తూ ఉండిద్ది. ఆ వాక్యం వినటం తప్ప ఇంకన్నిట్లో యాక్టివ్గా ఉంటారు. పాడటం, పెత్తనం చేయటం, అర్థమైందా? ఇలాంటి వాటి అన్నింటిలో రాజకీయం చేయటం, వీటన్నింటిలో చురుగ్గా ఉంటారు. కానీ ఒక వాక్యం మాత్రం వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి. కానీ కొద్దిమందికి వాక్యం అర్థమైంది, కానీ వీళ్ళ వల్ల ఫలం మాత్రం శూన్యం అందడానికి. వీళ్ళు వాక్యం వింటారు, బాగా వింటారు, అన్నీ అర్థమవుతాయి, కానీ దేవునికి మాత్రం వీళ్ళు పావలా కూడా వీళ్ళేమీ ఉపయోగపడరు. అర్థమైందా? కాబట్టి 2 రకాల ప్రజలు, ఇవి 2 నిష్ప్రయోజనమే. నీకు వాక్యం అర్థమైనా, ఆ వాక్యం ఎంత బాగా అర్థమైనా నీ జీవితం పరిచర్యలోకి రాకపోతే, దేవునికి ఉపయోగపడే పాత్రగా నువ్వు మలసపడకపోతే, నువ్వు ఊరికే వచ్చిపోయే ఒక ఎమ్మెల్యేగా ఎంఆర్ఓ లాగా నువ్వు తిరిగితే ఫలము శూన్యం. దేవుని యొద్ద ఎలాంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. కానీ నిజమైన వాక్యము నీలోకి వచ్చిందంట రుజువైందంటే వాక్యాన్ని గ్రహిస్తావు, గ్రహించిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞురాలువై దేవుని మందిలో ఏం చేస్తావు అంటే పరిచర్య చేస్తావు. నీ వయసు, నీ ఈడు, అర్థమైందా? నీ పెద్దరికం, నీ గొప్పతనం, నీ యొక్క ఉద్యోగం, నీ హోదా, నీ ధనము, నీ వెండి, నీ బంగారు, నీ పొలం, అవన్నీ పక్కకు జరుపుకుంటావు. సామాన్యతలోకి వస్తావు, దీనత్వంతో వచ్చి మందిరంలో కూర్చుంటావు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బయట కష్టపడేదానికి నీకు డబ్బులు వస్తాయి, కానీ నిత్య జీవం రావాలంటే ఏడు కష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంఘాల్లోకి వెళ్ళక నేను చూస్తాను, వాళ్ళ వయసు 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, వాళ్ళు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, కానీ వాళ్ళ సేవకుడికి ఎంత కష్టపడతారో, వాళ్ళు ఎంత పరిచర్య చేస్తారో. ఒక చోట ప్రార్థన అంటే పాస్టర్ గారు రాకముందు వాళ్ళు ముందు ఉంటారు అక్కడ. వాళ్ళు ఏం పనులకు వెళ్ళిన వాళ్ళు కాదు, వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళే, కానీ కనిపెట్టుకొని వాళ్ళు అంతగా మరి చక్కగా బరకాలు బరవటం, అక్కడ మంచి చెడ్డ చూడడం, వచ్చేపోయి వాళ్ళందరూ కూర్చోబెట్టడం, ఇవన్నీ చేస్తారు. మనకేం గౌంకులు ఎక్కువ, పని తక్కువ అనమాట. మన వ్యవహారం అంత వేరు. మనం సేవకుడు వచ్చినా కూడా మనం రావటానికి తెల్లారిపోతుండిద్ది అనమాట. ఎందుకంటే మన జీవితాలు అలాగా ఉన్నాయి. కాబట్టి ఎలా పొందుకోగలం పరలోకం? ఆసక్తి లేని మనుషులను దేవుడు ఎలా తన రాజ్యానికి తీసుకెళ్ళి బలవంతంగా పరలోకం ఇస్తాడనుకుంటున్నారా? దేవుడి మహిమగలుగాక. పరలోకం కొరకు నిజముగా మీకు ఆసక్తి ఉంటే మీరు వచ్చిపోయే విధానమే చెప్పేస్తుంది అంతే. మీరు వెళ్తున్నారా వెళ్ళట్లేదా, అసలు మీరు పరలోకానికి వెళ్ళే దారిలో ఉండారా లేదా అనేదానికి ఇది ఒక్కటి చాలన్నమాట. గుడికి వచ్చిపోతే కొద్దిగా నెమ్మది కలిగిద్ది, గుడికి వచ్చిపోతే కొద్దిగా రోగాలు తగ్గుతాయి. మందిరానికి వచ్చి పోతా ఉంటే ఏవో ఒక మేలు అనుకోకుండా నీ జీవితంలోకి వస్తుండదు. కానీ నిత్యత్వంలోకి ఎత్తబడాలంటే అంత సులువైన విషయం కాదని గ్రహించాలి. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్క మనిషికి చెయ్యాలని ఉండేది, కానీ ఆరోగ్యాలు ఉండవు, నడువులు ఉండవు, లేకపోతే వాళ్ళకి ఏవో భయంకరమైన బలహీనతలు ఉంటాయి. ఆపరేషన్లు చేసో మరి వాళ్ళు కూర్చోవటం, మరి చెమ్మటం అవన్నీ చేయలేరు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు అవ్వదు, వాళ్ళు ఏం చేయలేరు. కానీ కొద్దిమందికి ఆరోగ్యాలు ఉంటాయి, కానీ వాళ్ళు ఏమీ చేయరు అన్నమాట. వాళ్ళు దాచుకుంటారు. కనుక ఒకడు తన ప్రాణమును కాపాడుకుంటే దాన్ని ఏదో ఒక రోజు తప్పక పోగొట్టుకుంటాడు. ఒకడు తన ప్రాణమును పోగొట్టుకుని కోరిన ఎడల వాడు ఏం చేస్తాడు? దాన్ని ఏం చేస్తాడు? దాన్ని పొందుకుంటాడు. దేవుని మహిమ కలుగును గాక. అంటే అర్థమైందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నీ ప్రాణాత్మ దేహాలను ఖర్చు పెట్టడం, ప్రయాసపడటానికి నువ్వు ఇష్టపడతావో, ముందుకు వస్తావో, దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. ఎక్కడే కాదు, పరమందు నీకు క్షేమం ఉన్నది. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవజనమ, మరి లోకస్తుల వలె, అన్యస్తుల వలె, మరి సంఘశాఖల వలె మనం ఉండకూడదు. ఎంత గొప్ప వర్తమానం వింటున్నాం, ప్రత్యక్షత మనకి కావాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిన్న శుక్రవారం మందిరానికి వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. శుక్రవారం ప్రార్థనకి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రానోళ్ళకి కూడా చాలా వందనాలు. కృపమ్మ గారు వచ్చారా? మీరు రాలేదు, వెరీ గుడ్. ఎందుకంటే మరి రాత్రి కదా, చీకట్లో మరి లైట్లు లేవు, రోడ్లు సరిలేవు, కాబట్టి రాలేకపోయింది. ఆ కాలనీ నుంచి ఈ కాలనీకి మరి మిగిలిన వాళ్ళు మీరందరూ యవనస్తులు అందరూ వచ్చారా? రాక వచ్చావా? రాలేదు, రెస్ట్లో ఉంది. సో మీ రీజన్స్ అవి ఏవైనా కూడా అవన్నీ కూడా దేవుని చేతికి అప్పగిస్తున్నాను నేను. దేవుని మహిమ కలుగాక. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం.
నిన్న శుక్రవారం ఎలీషా ప్రవక్తను గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. దేవుడు పిలిచిన మనిషి అనే వర్తమానాన్ని 1958లో ప్రవక్త చాలా రోషంగా బోధించాడు. చూడండి, ఈ కాలంలో సంచి తగిలించుకుని అందరూ సేవకులాగా తిరుగుతూ ఉన్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట దేవుని సేవ చేస్తున్నామని పేర్లు చెబుతున్నారు. కానీ ఈ రోజుల్లో కూర్చొని వినేవాళ్ళకంటే నిలబడి చెప్పేవాళ్ళు మాబోటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరు పాస్టర్లో ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఎక్కువైపోయారు, స్త్రీలు కూడా ఎక్కువైపోయారు. హ్యాండ్ బ్యాగ్లో ఒకటి తగిలియటం, క్లిప్ ఒకటి పెట్టడం, బైబిల్ ఒకటి సంకం తగిలించుకొని వాళ్ళు కూడా వస్తున్నారు అన్నమాట. మేము కూడా ప్రసంగికులమే, మా మీద కూడా ఆత్మ ఉంది, మేము ప్రవచనాలు చెబుతాం తిరుగుతున్నారనమాట. పూర్వం నా చిన్నప్పుడు ఒక స్త్రీలు సంచి తగిలించుకొని తిరిగేవాళ్ళు. చిన్నది ఒక తంబూరు లాంటిది పెట్టుకొని సోది చెబుతాం అన్నట్టు ఇప్పుడు స్త్రీలు కూడా చాలామంది పేరాపురం, జాలపాలెం, కోయవారిపాలెం ఇవన్నీ మొదలయ్యారనమాట. మేము కూడా ప్రవచనాలు చెబుతాం అని మనుషులను కింద పడవేయటం, మరి కాలనీల్లోకి రావటం, చర్చిలు ఉండే చూస్తాం. వీళ్ళు మళ్ళీ అన్యుల దగ్గరికి పోరు, వీళ్ళు చర్చిల దగ్గరికి రావటం, ఆల్రెడీ మందిరానికి వెళ్తున్న దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. అర్థమైందా? మరి వాళ్ళకి ఏవో రెండు ప్రవచనాలు చెప్పటం. ఇప్పుడు అలాంటి వాళ్ళని చేర్చుకునే వాళ్ళు ఎవరు? కనీస ప్రత్యక్షత లేనోళ్ళు వాళ్ళు. దేవుడి మహిమ కలుగును గాక. ఎందుకంటే అసలు వాళ్ళు తిరిగి జన్మించిన వాళ్ళే కాదు, వాళ్ళకి అసలు ఒక కాపర్ అనేవాడే లేడు. వచ్చిన ప్రతి వ్యక్తికి వెల్కమ్ పలుకుతున్నామంటే అసలు నీకు ప్రత్యక్షత అనేది నీకు లేదు. ఒక కంచరగాడిద స్వభావం అది. ఎందుకంటే కంచరగాడిద తల్లి ఎవరో తండ్రి ఎవరో దానికి తెలియదు. దానికి దేవుడి మహిమ కలుగును గాక. రక్షించబడిన వ్యక్తికి తప్పనిసరిగా ఎవరు అంటారంటే ఆత్మీయంగా కనింది ఎవరో వాళ్ళకి గుర్తుండిద్ది. దేవుడి మహిమ కలుగును గాక. కానీ కంచరగాడిదకి గుర్తుండదు. ఎవరు కన్నారో దానికి తెలియదు, ఎవరు వారి కొరకు ప్రసవ వేదన పడ్డారో వాళ్ళకి తెలియదు, ఎవరు వాళ్ళ కొరకు వెలజల్లించి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. దేవుని మహిమ కలుగును గాక. ఎవరి ద్వారా ఉపదేశాన్ని ప్రతినిత్యము పొందుతున్నారో, ఏ సేవకుని ద్వారా నిత్యము వాక్యము ద్వారా వారు వర్తమానాల ద్వారా పోషించబడుతున్నారో, ఎవరి పరిచర్య ద్వారా వారు చక్కగా క్రీస్తు వైపు నడిపించబడుతున్నారో, కనీస గ్రహింపు లేని అనుభవం కలిగిన వాళ్ళే కంచరగాడిదలయ్యి. అర్థమైంది? అదేనా మరి మనం చదువుకుని పోయిన ఆదివారం. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవజన్మ జాగ్రత్తగా గ్రహించాలి. కానీ పక్షిరాజు పిల్లలకైతే తమ తల్లి పక్షిరాజు ఎక్కడుందో వాటికి బాగా తెలుసు. ఏ బోధకు పడితే ఆ బోధకు, ఎటు పడితే అటు, ఏది పడుతుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు ప్రభు దగ్గర నిలుచుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళు బయలుదేరారు సేవకుల్లాగా. కొంచెం నూగు గడ్డాలు పెంచడం, కొంచెం నీట్గా తయారవ్వటం, కొంచెం హిప్పీలాగా ఎనమాలు పెంచడం, తెల్ల సొక్క తెల్ల ప్యాంటుని చూస్తే దేవదూతల్లాగా, అదొక అభిషేకంలాగా మనుషులు నటింపజేస్తున్నారు. అదొక ట్రాన్స్లో ఉంటున్నారు మనుషులంతా కూడా. కానీ దేవుడు పిలిచిన మనిషిని ఎలా ఉంటాడో ఒక సేవకుని మీరు గుర్తుపట్టాలంటే ఈ వర్తమానం తప్పక మీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. నువ్వేమి ఇలాంటివి చెప్పినప్పుడేమో శుద్ధంగా నిద్రపోతున్నావు. అందుకే నీకు ఎవరు సేవకుడో, ఎవరు దేవుని చేత పిలవబడిన వారో, ఎవరు దేవుని చేత పిలవబడలేదు నీకు అర్థం కావట్లేదు. దేవుని చేత పిలవబడిన వారికి ఎలా లోబడాలో, ఎలా గౌరవించాలో కూడా నీకు అర్థం కావట్లేదు. అర్థమైందా? కాబట్టి ఏదో మరి నిన్ను చేనికి పనికి పిలిచిన వ్యక్తిలాగా పాస్టర్ గారు కనపడుతున్నాడు తప్ప, లేకపోతే ఎక్కడికో నీకేదో 4 మాటలు చెప్పడానికి వచ్చిన ఒక వ్యక్తిలాగా నీకు కనపడుతున్నాడు తప్ప, నిజముగా నీ సేవకుడి విలువ నీకు అర్థం అవ్వాలంటే ఈ దేవుడు పిలిచిన మనిషి అనే ఈ వర్తమానం తప్పక నువ్వు చదవాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఒక వ్యక్తిని సేవకుడిగా ఎన్నుకుంటే ఏదో కాలం గడిచే కొద్దీ ఎవరూ లేక అప్పటికప్పుడు వెతకగా దొరికిన వ్యక్తులను సేవకులుగా చేసే దేవుడు కాదంట. ప్రవక్త ఏమన్నాడంటే అసలు జగత్తుకు పునాదులు వేయబడక మునిపే దేవుడు తన సేవకులను ఏర్పరచుకొని ఉన్నాడు. అగ్ని జ్వాలల వలె దేవుడు తన సేవకులను ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. నేను పాస్టర్ అవ్వాలి నా ఉపలాటాలను బట్టి దేవుడు నన్ను సేవకుడిగా చేయడంట. అర్థమైందా? దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక సేవకుడు తల్లి గర్భమందు రూపించబడక మునిపే అతడు ఏమైనాడంటే అతడు ఆ కాలానికి దైవజనుడై ఉన్నాడు. అతడు ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎక్కడ వాడబడాలో, ఏ ఆత్మను రక్షించడం కొరకు దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడో ఆ ఆత్మను రక్షించబడేంత వరకు అతను భూమి మీద రంగం మీద ఉంచుతాడు. అతని పని దినములు ముగించబడ్డాక తిరిగి దేవుడు తన యొద్దకు తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి నీకు నువ్వే ఏదో ఒక ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ అవ్వటం కాదు, దేవుడే తర్ఫీదునివ్వాలి. ఎలీషాకు దేవుడే తర్ఫీదునిచ్చాడు. ఎలీషా నిరక్షరాసి, అక్షరం ఒక్క తెలియదు ఎలీషాకి. ధనం ఉంది, పొలం ఉంది, స్థలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, సమృద్ధి కలిగిన వాడే కానీ అక్షరాస్యత లేనివాడు అన్నాడు ప్రవక్త, చదువు లేనివాడు. మరి ఏలియా కూడా పామరుడే ఉన్నాడు. పామరుడై ఉన్న ఏలియా దేవుడు జగత్తు పునాది వేయబడకమునిపై ఎందుకొని తిష్బీడైన ఏలియాను రంగం మీద ఉంచి దేవుడు రంకె వేయించి వాడుకున్నాడు ఆయన. మరి అలాగే దేవుడు ఏలియాను కొనిపోక మునుపు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మరి ఒక రోషము కలిగిన వాడు, ఒక మంచి బుద్ధి కలిగిన వాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు వెతుకుతుండగా దేవుడు ఎలీషాను కనుగొని ఇదిగో ఏలియాను అన్నాడు, ఎలీషా దగ్గరికి వెళ్ళమన్నాడు. నీ స్థానంలో తను అభిషేకించమన్నప్పుడు ఏలియా అక్కడికి వెళ్ళి దుప్పటి తన మీద వేశాడంతే. ఎలీషాకు అర్థమైంది, తన కోడెలను, తన ఎద్దులను ఇంటికి తీసుకొచ్చి వాటిని వధించి అతని యొక్క జనులందరూ కూడా అతడు ఆహారాన్ని సిద్ధపరిచి విందును చేసి, గొప్ప విందు చేసి, ఇంకెన్నడు గృహాన్ని ఎవరిని చూడకుండానట్లు తిరిగి దైవజనుడు వెంటబడి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కృప కలుగునుగాక. వెళ్ళిపోయాడు, ఏలియా వెంట వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అసలు ఎందుకు ఎలీషాను కోరుకున్నాడు అనే దానికి నేను శుక్రవారం మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. చూడండి, చాలామంది పొలాలు దున్నుతారు కానీ వాళ్ళు దున్నే అంత అవకతవకలుగా ఉంటాయి. అందుకే ఈ కలుపు తీసేవాళ్ళు కానీ విత్తనాలు వేసేవాళ్ళు కానీ వాళ్ళు చేను కాడికి బొంగలు ఏం చూసుకుంటారంటే అసలు సరిగ్గా దున్నారా దున్నలేదా. ఒక్కొక్కళ్ళు దున్నరు, విత్తనాలు వేయరు. వాళ్ళు ఏమంటారంటే అయ్యా ఈ సాళ్ళు సరిలేవు, ఎవరు దున్నాడో ఏ మహానుభావుడు వచ్చాడు, అసలు వ్యవసాయం వచ్చి అతనికి సరిగ్గా లేవయ్యా సాళ్ళు, ఇంకొకసారి దున్నించుకో అప్పుడు వైనంగా ఉండేది పొలం, మాకేముంది విత్తనాలు వేసిపోతామే కాకపోతే ఎడాపెడాగా ఉంటాయి, అలాగుంటే బాగోదయ్యా, చేను ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి అంటారు అన్నమాట. లైన్లు కరెక్ట్గా ఉండాలి, వాటిని సాళ్ళు అంటారు. దేవుని మహిమగలు గాక. ఇప్పుడు చూడండి, దేవుని పొలమే సంఘమై ఉన్నది. ఇప్పుడు ఇందులో కూడా వాక్యపు వరుసలు కరెక్ట్గా ఉండాలి. వర్తమానమే ఆ వరుసల యొక్క క్రమాన్ని నీకు నేర్పుతుంది. ప్రవక్త ద్వారా లేదా దేవుడు పంపించిన దూత ద్వారా ఆ వచ్చిన వర్తమానమే నీకు వరుసలను, నీకు క్రమాన్ని, నీ లైన్లను నీకు నేర్పుతుంది అన్నమాట. నువ్వు ఏ గీతలో నడవాలో, నువ్వు ఎలా హద్దు దాటకూడదో అర్థమైందా. ఆ నాగలి, ఆ వాక్యం అనబడిన నాగలి, ఆ పదునైన నాగలి ఏం చేస్తుందంటే అది నిన్ను చక్కగా నడిపిస్తుంది. ఆ నాగలికి 5 రకాలైన ఏముంటాయి, గొర్రెలు ఉంటాయి, 5 రకాల పరిచర్యలు, సువార్థికుడు, ఉపదేశకుడు, ప్రవక్త, అపోస్తలుడు, కాపరి. దేవుని మహిమ కలుగును గాక. ఈ 5 రకాల పరిచర్యల ద్వారా ఏం చేయబడతాయి, చేనంతా కూడా సాళ్ళు కరెక్ట్గా దున్నబడతాయి. అర్థమైంది మీకు వాక్యం. కాబట్టి ఇవి ఎక్కడి కూడా లైన్లు తప్పడానికి వీలు లేదు. ఇవి 2 ఒకదానికి ఒకటి పొడుచుకోవడానికి లేదు, ఈ 2 ఒకదానికి పొడుచుకోవడానికి వీలు లేదు. దేని పని దానిదే, దేని లైన్ దానిదే, చక్కగా దున్నుతూ ఉంటుంది అన్నమాట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 5 రకాల పరిచయాలు ఏం చేస్తాయి అంటే ఆ సంఘమును లేకపోతే ఆ పొలమును, మరి పైన ఆ ఎండిపోయిన భూమి, ఆ మట్టినంతటిని అది మళ్ళీ తిరగదోడి లోపల జీవముతో నింపబడి ఎదురు చూస్తున్న మట్టినంతటిని పైకి తీసుకొస్తుంది రంగం మీదకి. వాక్యము కూడా ఏం చేస్తుంది, 5 రకాల పరిచయాల ద్వారా వధువును ఇదిగో ఎండిపోయి ఉన్న స్వభావం అంతా పక్కకు నెట్టి లోపల నుండి నీకు మీదకి రావాల్సిన జీవపు ఆత్మను బయటికి తీసుకొచ్చి నిన్ను జీవింపజేస్తూ ఉండేది వర్తమానం. కృప కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దైవజనమ జాగ్రత్తగా గ్రహించాలి. ప్రవక్త ఏమన్నాడంటే ఎలీషా చేస్తున్న వ్యవసాయంలో ఆ వరుసలను క్రమముగా లైన్ ప్రకారం ఉండేటట్లుగా, ఈ దగ్గర నుండి చూస్తే ఆ దరిదాకా చక్కగా ఎవరో స్కేల్ పెట్టి గీసినట్లుగా ఆ లైన్లను దున్నుట బాగుగా ఎరిగిన వాడంటే ఎలీషా. దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు. దేవుని మహిమ కలుగాక. రెండవది, ఎలీషా కష్టపడే మనసు కలిగిన వాడు, ప్రయాసపడే మనసు కలిగిన వాడు అన్నాడు ప్రవక్త. ఎలీషాలో ఏముంది చెప్పండి, కష్టపడే మనసు. హల్లెలూయా, హల్లెలూయా. సోమరి కాదు ఎలీషా, ఎప్పుడు కష్టపడుతుంటాడు. ఆ కష్టించే వ్యక్తిని ఇప్పుడు దేవుడు భౌతికమైన పొలంలోంచి దేవుడు తన పొలంలోకి తీసుకొచ్చి పెడుతున్నాడు. దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు వ్యవసాయకుడికి ఏం కావాలి, విత్తనాలు కావాలి. ఏ విత్తనం అది? ప్రవక్త అన్నాడు, పలుకుబడిన మాటయే మూల విత్తనం అన్నాడు. ఏ ప్రవక్తకైనా దేవుడిచ్చే విత్తనం వాక్యమే, అది ఆయన పలుకుబడిన మాట. దస్ సెయిడ్ ద లార్డ్, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని మోషే నిలబడుతున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నోవహు నిలబడుతున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని ఏలియా నిలబడుతున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని ఎలీషా నిలబడుతున్నాడు.
ప్రవక్తలందరూ నిలబడుతున్న ఒకే ఒక్క మాట, మేము ఎలాగూ సెలవిస్తున్నాము కాదు, యెహోవా ఎలాగూ. దిస్ ఈజ్ నాట్ మై మెసేజ్. ఈ వర్తమానం మాది కాదు, ఈ వర్తమానం దేవునిదై ఉన్నది. దేవుడు ఎలాగ చెబుతున్నాడు దానికి వినండి, దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు దానికి లోబడండి అని గద్దించే ఆత్మ దేవుడు తన ప్రవక్తల మీదకి తన పలుకుబడిన మాట ద్వారా పంపిస్తూ ఉన్నాడు. బ్రదర్, ఏది పడితే అది, ఎలా పడితే అలా మరి సొంత మాటలు సొంత బోధలు చేయడానికి వీలు లేదు. దేవుని చేత పిలవబడిన వ్యక్తి దగ్గర ఏముంటుందంటే దేవుడు చెప్పమన్న సంగతులు ఉంటాయి. దేవుడి మహిమ కలుగును గాక. దేవుడు పిలవలేదు అనుకో, ఇక ఏముండిద్దంటే, కాబట్టి ప్రిలారా మరి టైం చాలా అయిపోతుంది కాబట్టి నేనైతే ఒక 5 నిమిషాలు ముగించేస్తాను అంటాడు. ఎందుకంటే వీడికి దేవుడు ఏం విత్తనం ఇవ్వలేదు కాబట్టి. దేవుడి విత్తనం ఇస్తే గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు అయిపోద్ది. నీకేమో పిచ్చెక్కేద్ది, కూర్చోడానికి మెంటలు వచ్చేద్ది అనమాట. ఏంట్రా 3 గంటలు చెప్పాడు, అసలు బోధైనది. పలానా ఊరు పాస్గా చూడు 5 నిమిషాలు తేల్చేస్తాడు వాక్యం. ఆడెందుకు తేల్చేస్తాడంటే వాడికి ఏమి దేవుడు విత్తనాన్ని ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కడు బట్టి అక్కాలు నేర్చుకున్నట్టుగా దేవుని వాక్యాన్ని పలానా లేఖనం పలానా పుస్తకం తీయండి సంఘశాఖలు ఇదే జబ్బు, చెప్పడానికి ఏమి లేక వివరించడానికి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏం చేస్తుంటే రెఫరెన్స్లు చదివిపిస్తుంటారు కొంతమంది. రెఫరెన్స్ మినిస్ట్రీ అనమాట, రెఫరెన్స్ మినిస్ట్రీ అనమాట. ఇక రెఫరెన్స్లు కూర్చున్నాడు రాసుకోవడమే. కొంతమంది కుర్రపిల్లలు వాళ్ళు కూడా ఇంటి దగ్గర సీరియల్ సినిమాలు బాగా చూసి వచ్చే గుంపు, వాళ్ళు కూడా తెల్ల ముసుగేసుకొని శుద్ధంగా పౌడర్ రాసి పాండ్స్ పౌడర్ కూర్చుంటారు ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకు కూడా పాస్గా రెఫరెన్స్ చెప్తుండే కానీ పోటీ అనమాట. వాళ్ళకు కూడా మత్తయి సువార్త అనగా టక్మంది ఇస్తారు. నేను ఒక అమ్మాయిని చూశాను, 4-5 ఏళ్ళు పెట్టేసింది బైబిల్లో. ఏమేం చేసింది? మత్తయి సువార్త కాడ 1 ఏలు, రాజుల గ్రంథం కాడ 1 ఏలు, అర్థమైందా? కీర్తన కాడ 1 ఏలు, ఇటు పక్క హెబ్రీ రాసిన పత్రిక దగ్గర 1 ఏలు. గబాలు దొరకదు కాబట్టి ఏదంటే అది టక్మని తీస్తుందమ్మ. అందరికంటే ఫస్ట్ చదువుతుంది. చదివాక అందరు మిగిలిన మొహాలు చూసారా ఎలా చదివానని నేను. దిస్ ఈజ్ మై రెవల్యూషన్. సంఘశాఖలు ఉండే పోటీలు అయ్యి, కానీ సహోదరుడు అక్కడ దేవుని ఆత్మ ఉండదు. ఎంత బాగా రెఫరెన్స్ తీయగలవు కాదు కావాల్సింది. అలాగని తీయొద్దా? తప్పనిసరిగా చురుగ్గా ఉండాలి. ఇంకా చెప్పండి, వాళ్ళకంటే మనం ఇంకా చురుగ్గా ఉండాలి. దేవుని మహిమగలం కాక. కానీ రెఫరెన్స్లు చదువుకుంటూ కూర్చోవడం కాదు. అందుకే ప్రవక్త ఏమన్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకోకపోతే ఈ పేజీలు మాత్రమే తిప్పగలవు, అంటే అన్నిటినీ చదివేయగలవు. 100 సార్లు 200 సార్లు బైబిల్ చదివేయగలవు, కానీ వ్రాయబడిన వాక్యం క్రింద దాచిపెట్టబడిన మర్మాన్ని మాత్రం నువ్వేమీ గ్రహించలేవు, తెలుసుకోలేవు, నీకు బోధించబడదు అంతే. ఇక్కడికి వచ్చి కూర్చుంటే కొద్దిమందికి ఎంత అయోమయంగా ఉందో, బైబిల్ చదివే వాళ్ళకి చదువు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి కూడా అదే. మనం ఏమనుకుంటామంటే చదువు రాని వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఏమి వాక్యం వింటున్నారో వెంటనే అర్థమవుతుందో అర్థం కావట్లేదు అనుకుంటాం. కొద్దిమంది చదవచ్చు కానీ పేజీలు మాత్రం తిప్పగలరు, అది వాళ్ళకి అర్థం కాదు సహోదరుడా. కనుక దేవుడు కనుక ఒక వ్యక్తిని పిలిస్తే సేవకి, దేవుడు తన విత్తనాన్ని ఆ వ్యక్తికి ఇస్తాడు. దేవుడు పిలిచి తన విత్తనాన్ని ఇస్తాడు, తన వర్తమానాన్ని ఇస్తాడు, ఎలా పరిచయం చేయాలో చెబుతాడు. దేవుడు మోషేని పిలిచాడు, చేతికి కర్రనిచ్చాడు, నోటికి మాటనిచ్చాడు. నువ్వేం మాట్లాడాలో మోషే నేను సిద్ధపరుస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. మోషే చెప్పే ప్రతి మాట దేవుడు చెప్పిన మాట, ఏలియా చెప్పే ప్రతి ప్రసంగం దేవుడు చెప్పిన ప్రసంగం. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దైవజనమ కొద్దిమందికి ఆయన ఏ విత్తనం ఇవ్వక వీళ్ళే కొట్టుకుపోయి ఏదో ఒక విత్తనం కొనుక్కొచ్చుకున్నారన్నమాట. అర్థమైందా? ఏంటి ఆ విత్తనాలు? కథలు. అదేవిధంగా పొడి కథలు, చిట్టి కథలు. వాళ్ళకి సిగ్గేదేమో అవి సండే స్కూల్లో కూడా చెప్పరు అనమాట. అలాంటి కథలు అనమాట. వాటితోనే వాళ్ళ ప్రసంగాలు ముగించబడుతుంటాయి. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కథలు, స్టోరీలు, కొంతమంది అల్లేవాళ్ళు, కొంతమంది అల్లిన వాటిని విప్పేవాళ్ళు. దేవుడి మహిమ కలుగును గాక. పెద్ద సినిమా డైరెక్టర్ రాని తలంపులు కూడా ఈ సూటు బూటేసుకున్న సేవకులకి ఎప్పుడు వీళ్ళ మనసులో మెదులాడుతూ ఉంటాయి వీళ్ళకి. అందుకే కేవీ మార్క్ గారు అంటారు, వీళ్ళు ఏడో సినిమా డైరెక్టర్లు అవ్వాల్సింది, సీరియల్ డైరెక్టర్లు అవ్వాల్సింది, పొరపాటు నెట్టొచ్చి పడ్డారు. సేవ అనే పేరుతో కోట్లు సంపాదించేస్తున్నారు హైదరాబాద్ నడిబొడ్లో కుకటపల్లిలో. దేవుడి మహిమ కలుగును గాక. వాళ్ళు చెప్పే అన్ని సీరియల్ కథలే, సినిమా కథలే. మనుషుల్ని ఒక ఎమోషన్లోకి తీసుకురావడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఎమోషన్లోకి తీసుకొచ్చి బాగా ఎమోషన్లోకి తీసుకొచ్చి ఏడుతున్నప్పుడు నీకు ఫోన్పే చూపిస్తారు. ఇక అంతే. ప్లీజ్ స్కాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్, గివ్ సమ్ మనీ, దిస్ ఈజ్ మై ఫోన్పే, గూగుల్ పే, మా నెంబర్లు 1-2 సార్లు వేసుకోండి. అర్థమైందా? ఏంది ఇదంతా?
దేవుడు పిలవనందున. దేవుడు కనుక మనం పిలిస్తే నీ సందా నీ కానుకలు కూడా లెక్క చేయరు. నీ జీవితం సరిలేకపోతే నీ కానుక ఆడే పడేసిపోతాడు సేవకుడు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నయ్య నీకోసం ఎదురు చూసామని నువ్వు వస్తావని ప్రార్థన చేస్తావని. నాకు నడిపింపు లేదులేమ్మా, నేను రానులే. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దైవజన్మ కొద్దిమంది విస్తుపోతుంటారు, లేకపోతే బాధపడుతుంటారు, అయ్యగారు ఎందుకు రాలేదు, అయినా మనం అంటే లెక్క జామా, మనం ఏమైనా ఉన్నోళ్ళకి కదా ఆయన పోయేది. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే ఆయన కంచరగాడిదలు అయ్యి. వాళ్ళ మాటలు మనం పడించుకోనక్కర్లా. మన యొక్క ధ్యాస, మన యొక్క పరిచర్య అంత ఎవరికొరకు అంటే దేవునికి చెందిన గొర్రెలు ఎక్కడ ఉన్నావో వాటిని పోషించడం కొరకు మన యొక్క పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భయంకరమైన భక్తిహీనులై బ్రతుకుతూ కూడా భక్తి వేషం వేస్తూ ఇంకా సేవకుడి మీద ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా ఎగురుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం లెక్క చేయక్కర్లేదు. ఊడిపోయే ముఖ్య ఎంతసేపు పట్టుకున్నది ఉండదు, అది ఏదో ఒక రోజు ఊడిద్ది అది. కనుక దైవజన్మ ఈ రాత్రి ఇక్కడ కావాల్సిన ఈ ఉదయకాలం ఇక్కడ కావాల్సింది ఎవరై అంటే దేవునికి చెందిన గొర్రెలేవి. నా గొర్రెలు అన్నాడు, మై షీప్, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఈ కొత్త పాలన నువ్వు ఆయన గొర్రెవు అయితే నువ్వు ఆయన చేత నడిపించబడతావు. ఆయన పాదములు యొద్ద నువ్వు నడిపించబడతా ఉంటావు. ఎల్లప్పుడూ ఆయన పాద సన్నిధి వెతుకుతూ ఉంటావు. నేను శుక్రవారం మంచం మీద నిద్రపోయేదానివి కాదు. బిర్రుగా తిరగల్లో ఇసురుకున్న కందిపప్పు ఉండయా లేవా, తిన్నామా, ప్రశాంతం పడుకున్నాము. వినపడింది మైకు మధ్యలో. ఎందుకంటే నీకు ఊరకి నిద్ర పడుతుందా? 10 గంటల దాకా కొట్టుకుని దీని ప్రాణం. 8ంటికి నిద్రపోయావు కానీ అయినా కానీ ఆ టైంలో లేచి రావడానికి అస్సలు శరీరం సహకరించదు. కానీ ఆ టైంలో కనుక 101.5 జ్వరం వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తాం? లబలబలాడి పక్కన వాళ్ళకి ఏకేస్తామ్మా, కొద్దిగా డాక్టర్ గారికి ఫోన్ చేయమ్మా, బాబుకి చేయమ్మా, ఆ సీనుకు చేయమ్మా, పచ్చ చేయమ్మా, ఒక నెత్తుపోండి అయ్యా, దండం పెడతావు అంతే. వడ్డీలు గీయడానికి దాచిపెట్టిన డబ్బులు కూడా బయటకు తీస్తావు. ముందు చూపించుకోవాలి, ముందు ప్రాణం బాగుండాలి, ఆ చలి తగ్గాలి. 4 రగ్గులు కప్పినా కూడా చలి ఏం చేయాలా? తగ్గడం లేదు పాస్టర్ గారు. దేవుడికి స్తోత్రం. అసలు అంత తెప్పలేందుకు? దేవుడు ఓపిక ఇచ్చంగానే ఆడికి రావాలా? మందిలో ప్రార్థన జరుగుతుంది, ఇక్కడికి రావాలా? దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న నువ్వు నిద్రపోతున్నావు, నీకు ఎంత లెక్కలేదు. ఈ రోజులు అనేకులు ఇళ్లలో కనీసం తినడానికి అన్నం కూడా ఎందుకు లేదో తెలుసా? నా మాటలు జాగ్రత్త పట్టుకోనండి. చాలామంది రూపాయికి 5 రూపాయలు కూడా ఎంత ధైర్యమైన స్థితి వాళ్ళ కుటుంబాలు ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా? ఎక్కడ దేవుడు మాట్లాడుతుంటే ఇంకెక్కడో ఒంట్లు గడుగుతున్నారు, ఎక్కడ దేవుడు మాట్లాడుతుంటే ఇంకెక్కడో ఏదో తింటున్నారు, ఇక్కడ దేవుని వాక్యం ఎక్కడ వినపడతా ఉంటే, దేవుడు ఇక్కడ రంగం మీదకి వస్తూ ఉంటే చాలామంది ఇంకెక్కడెక్కడో బయట బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది లెక్కలేని మనుషులు వాళ్ళకి ఎలా లెక్కలోకి తీసుకురావాలి దేవునికి బాగా తెలుసు. సోదరుడు, దేవుని తిన్నడు ఆటలాడకు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన అంత లెక్కసరి కలిగిన దేవుడు. ఆయన దేవుడి ప్రేమ కలుగును గాక. మనకు ఊపిరిచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది ఆయన మందిరానికి రావటానికి, ఆయన సన్నిధిలో మనం ఆరాధించడానికి దేవుడు మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు పిలిచిన మనిషికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడే తన విత్తనాన్ని ఇస్తాడు, అనగా వాక్యాన్ని ఇస్తాడు, దేవుడే మాట్లాడిస్తాడు, దేవుడే నిలబెడతాడు. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని కనుక పిలిస్తే అతడు పొందే తర్ఫీదు కాదు, దేవుడే ఆ వ్యక్తికి తర్ఫీదు ఇస్తాడు. దేవుడిచ్చే తర్ఫీదు చాలా కఠినంగా ఉండిద్ది. పోలీసులు ఇచ్చే పోలీస్ ట్రైనింగ్ చాలా కష్టం, లేకపోతే ఆర్మీ వాళ్ళ ట్రైనింగ్ ఇంకా కష్టం. అవి చేయలేక మధ్యలో పారిపోయి వస్తారు కొద్దిమంది. ట్రైనింగ్లోనే ఏమవుతారు? గోడలు దూకి పారిపోయి వస్తారనమాట. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పడ్డ కష్టాల ట్రైనింగ్లో చదువుతుంటారు. నాతో పాటు చదువుకున్న వాళ్ళు దగ్గర ఒక 8 మంది దాకా పోయారు ఆర్మీ. మా క్లాస్లో చదివిన పిల్లలు, హై స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళల్లో ఒక వ్యక్తి పారిపోయి ఇచ్చాడు ఉండలేక. వాడిని అడిగాను, రే అందరు మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా అంటే వాడేమన్నాడంటే, జాను అసలు ఆ ట్రైనింగ్ మనం చేయలేము, ఒక్క చపాతీ ఇస్తారు, అంత కూర పెడతారు, ఇక దాంతోనే వాడు చెప్పే డ్రిల్ అంతా కూడా చెయ్యాలి, నేను ఉండలేకపోయాను, నాకేమో తినటం బాగా అలవాటు అన్నాడు. తిండిపోతులు ఏమి ఇవ్వలేరు, ఆడ పనికిరారు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళు స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ జీతాన్ని పొందుతూ ఉన్నారు.
ఇంక కొద్ది కాలంలో వాళ్ళు రిటైర్డ్ కూడా అవ్వబోతున్నారు. అంటే వాళ్ళ టైం అయిపోవచ్చింది మళ్ళీ అప్పుడే. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దైవజనం మన జాగ్రత్తగా గ్రహించాలి. మనుషులు ఇచ్చే ట్రైనింగ్ తరిఫీదు ఎలా ఉంటే, మరి సైన్యములకు అధిపతి యొక్క యెహోవా తన సైన్యానికి, వ్యూహం కలిగిన తన సైన్యానికి, సంఘానికి ఆయన ఇచ్చే తరిఫీదు ఎంత గొప్పది. ఆ సైన్యాన్ని అంతటి నడిపించడానికి ఒక కాపరికి దేవుడిచ్చే తరిఫీదు ఎంత 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 కటువుగా ఉండిద్ది, ఎంత కఠినంగా ఉండిద్దో గ్రహించాలి. దేవుడి మహిమ కలుగును గాక. సో ఇక్కడ 35వ పేరాలో ఇప్పుడు దేవుడు అతనికి కొంచెము తరిఫీదుని ఇవ్వవలసి ఉండెను. 1958లో ప్రాఫిట్ చెప్పిన మెసేజ్ 35వ పేరా. ఇప్పుడు దేవుడు అతనికి కొంచెం తరిఫీదు ఇవ్వవలసి ఉండెను. అతను ఒక క్రమం కలిగిన వ్యక్తే. అతనికి పొలము ఇల్లు తప్ప ఇంకొక ధ్యాస లేదు. చక్కగా కోనాలు వేయగలిగిన వాడు, చక్కగా ఆ సాళ్ళని దున్నగలిగిన వాడు. ఆ లైన్లు సరిగ్గా లేకపోతే ఎలీషా హృదయం సరిగ్గా ఉండదంట. అంత జాగ్రత్తగా నిపుణత కలిగిన వాడు ఆ సాళ్ళు చక్కగా దున్నటంలో. అయితే ఇతడు వాడన్నిట్లో చక్కని నేర్పరితనం కలిగినోడైనప్పటికీ దేవుడు అంట తన తరిఫీదును తాను ఇవ్వవలసి ఉన్నదంట. దేవుడి మహిమగలు కాక. నీ దీనత్వం, నీ ప్రార్థన, నీ ఆత్మీయత, నీ భక్తి చాలా ఆయన సేవ చేయడానికి దేవుడిచ్చే తరిఫీదు తప్పనిసరిగా నువ్వు పొందాల్సిందే. హల్లెలూయా. 12 అరకల ఎడ్లతో ఒక్కడే పొలమును దునుచు ఆ సాళ్ల వరుసలపై ఎలాగూ తన దృష్టిని కేంద్రీకరించి ఉంచవలయుననే నైపుణ్యము నా ఎలీషా కలిగి ఉండెను. తద్వారా అతనికి కొంచెం ఓర్పును దేవుడు నేర్పాను. తిన్నగా పొలమును దున్నుటకు ఆ ఎడ్లను నడిపిస్తూ నడుచుటకు సహనము నేర్పిస్తూ దేవుడు అతనికి తరిఫీదునిచ్చాను. అటు తర్వాత అతడు పరిశుద్ధ గ్రంథమందలి వాక్యముతోను దేవునితోను ఏకీభవిస్తూ తిన్నని వాక్యం అనే గీత యందు నిలబడి ఉండినట్లుగా కొంతమంది మనుషులకు తరిఫీదునివ్వవలసి ఉన్నది. ఇప్పుడు ఆ ఎద్దులతో ఆ పొలమును చక్కగా దున్నటం అదంతా ఎలాగ తరిఫీదు పొందాడో, ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం ఒక మనిషి కరెక్ట్గా లైన్ ప్రకారం ఎలా బ్రతకాలో తరిఫీదు ఇప్పుడు సంఘానికి ఇవ్వవలసిన పరిచర్య ఇప్పుడు ఎలీషాది అయి ఉన్నది. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఇప్పుడు నీవు ఇచ్చటనే నిలిచియుండుము, నేను గిలగాలుకు వెళ్ళవలసి ఉన్నది, ప్రభు నన్ను పిలిచినని ఏలియా చెప్పాను. ఏలియా మరి ప్రవక్త మరి వెళ్ళే సమయం ఆసన్నమైంది. దేవుడు ఏలియాతో మాట్లాడాడు, నువ్వు నా దగ్గరికి పరమునకు రాబోతున్నావని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ మాట మరి విన్నప్పుడు ఎలీషా మరి ఏలియాని వెంబడిస్తా ఉన్నాడు. అందరు మిగిలినందరికి మౌనంగా ఉన్నారు. ఏలియా ఆరోహణం అయ్యే కాలం ఆసనమైంది. ప్రవక్త ఏమన్నాడంటే, ఏలియా పరిచర్య చేసి చేసి తన వయసు అంతా ఖర్చు పెట్టి ఏమయ్యాడంటే బహువృద్ధుడయ్యాడన్నాడు, ముసలివాడయ్యాడంట. తన తెల్లని వెంట్రుకలు పండిపోయిన జుట్టంతా వెనకకు వేలబడుతుండగా ఏలియాకి ఆరోహణమే వెళ్ళే సమయం ఆసన్నమైంది. తాను భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు అతడు మండని రోజు లేదు, అగ్నివలె మండుతూ పరిచర్య చేశాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏలియా వెళ్ళబోతున్నాడు కాబట్టి ఎలీషా ఏమనంటే, నన్ను దేవుడు గిలగాలికి రమ్మంటున్నాడు, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు ఎక్కడే ఉండన్నాడు. అయితే మరి ఏలియా ఆ మాట చెప్పినప్పుడు మరి చూడండి, ఎలీషా మాత్రం ఏమంటాడంటే, ప్రభు జీవముతోడు మరియు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని ఎలీషా చెప్పాను. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసి ఏం చేశారంటే గిలగాలుకి వెళ్ళారు. అది క్రైస్తవునికి మారు మనసుతో కూడిన ఒప్పుకోలు మరియు బాప్తిస్మం పొందుకొని స్థలమై ఉన్నది. గిలగాలు అనుభవం ఏంటంటే, ఒక వ్యక్తి పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది రక్షించబడి కాపర్ని వెంబడించే అనుభవం గిలగాలు అనుభవం. దేవుని మహిమ కలుగును గాక. పాస్టర్ గారు ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి రావటం, పాపములన్నీ ఒప్పుకొని, ప్రతి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ పాపములన్నింటిని విడిచిపెట్టి మరి పిల్లరా రక్షించబడిన అనుభవం అన్నమాట. అర్థమైంది మీకు? రక్షించబడటం అంటే ఒక వ్యక్తి బాప్తిస్మం పొందటం, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొంది నిజమైన రక్షణలోకి రావటం. దేవుని మహిమ కలుగును గాక. వాక్యము ద్వారా క్రొత్తగా జన్మించటం, ఇది గిలగాలు అనుభవం. మొట్టమొదటి అనుభవం ఏంది? గిలగాలు. చెప్పండి, అందరు చెప్పండి, గిలగాలు అనుభవం. కాబట్టి గిలగాలు అనుభవం ఏంటంటే సహోదరులారా, మారు మనసు పొంది రక్షించబడిన అనుభవం. చాలామంది ఎక్కడే ఆగిపోతారు, ఇక మారు మనసు పొంది రక్షించబడటం దగ్గరే ఆగిపోతారు, ఇక అంతకుమించి ముందుకు ఎక్కడికి పోరు. చూడండి, అది క్రైస్తవునికి మారు మనసు కూడా ఒప్పుకోలు మరి బాప్తిసం పొందుకునే స్థలమైనది. ఇప్పుడు నీవు ఇచ్చటనే నిలిచి ఉండుము. ఎంతవరకు ఇది పొందుకొని నీవు మారు మనసు అనే ఒప్పుకోలు మరియు బాప్తిసం పొందుకున్నావు, ఇంతవరకు ఇది నీకు చాలును, నేను బేతేలుకు వెళ్ళొచ్చున్నానని ఏలియా అనేను. బేతేలు అనగా దేవుని యొక్క గృహము అని అర్థం అనమాట. అర్థమైందా? దేవుని గృహం అంటే ఏంది? అదే సంఘం. అర్థమైందా? అదే దేవుని యొక్క మందిరం, దేవుడు రంగం మీదకి వచ్చే స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం.
అదే బేతేలు. దేవుని మహిమ కలుగును గాక. ఈ బేతేలు అనబడిన ఈ పేరులో నుండి కాలం గడిచే కొద్ది వచ్చింది బెత్లెహేం. అర్థమైందా? దేవుని మహిమ కలుగును గాక. బేతేల్, ఏల్ అంటే దేవుడు, హల్లెలూయా. బెత్లెహేం అర్థమైందా? రొట్టెలుండు స్థలము, ఎలోహిం. చూడండి, బెత్లెహేం, ఎలోహేం. చూడండి, ఆ పదాల్లో అంతా కూడా ఏముందంటే పాత నిబంధన క్రొత్త నిబంధన ప్రత్యక్షత అంతా కూడా అక్కడే ఉంది. కృప కలుగును గాక. దేవుడు మనకి గ్రహింపు శక్తినిచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవజనమ జాగ్రత్తగా గ్రహించాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు బేతేలు అనుభవం, బేతేలుకి నేను వెళ్తున్నాను, నువ్వు ఎక్కడే ఉన్నా అన్నాడు. లేదయ్యా, నీ జీవముతోడు, దేవుని యెహోవా జీవముతోడు నేను ఇక్కడ ఉండను, నేను నీతో పాటు నేను వస్తానయ్యా, నేను నిన్ను విడవనని బేతేలు కూడా వచ్చాడు. దీన్ని ప్రవక్త ఏమన్నాడంటే, ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షించబడ్డ దగ్గర ఆగకూడదు. ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి రావాలంటే సంఘ సహవాసంలోకి రావాలి. కాబట్టి పిల్లరా, ఆది అపోస్తల కాలంలో మొట్టమొదటి ఆ అనుభవము, వారు పరిశుద్ధాత్మను పొందాక, వారికి వాక్యం ప్రకటించబడ్డాక 3000 మంది ఏమయ్యారంటే, వాళ్ళు హృదయంలో పొడవబడిన వారై, వాళ్ళు తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాళ్ళు ఏం పొందారు? బాప్తిస్మాన్ని పొందారు. వాళ్ళు బాప్తిస్మం పొంది క్రొత్త జన్మ పొందాక వాళ్ళ భక్తి అంతటా ఆగిపోలేదు. వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే, ఇప్పుడు ప్రతిరోజు ఇంటింట కలుసుకునే అనుభవంలో వాళ్ళు వచ్చారు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మీలో చాలామంది కూడా గిలగాల్లో ఉన్నారన్నమాట. అంటే అర్థమైందంటే, ప్రార్థన చదువుతూ ఇంటి దగ్గర పడుకున్నాడు, నువ్వు గిలగాల దగ్గర ఉండవు. నాకేం పర్వాలేదు, నేను నా పాపాలను ఒప్పుకున్నాను, నేను మారు మనసు పొందాను, అయ్యగారు బాప్తిసం ఇస్తే బాప్తిసం పొందాను, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో, ఆయన నామంలో నేను రక్షించబడ్డాను, కాబట్టి ఇక ఎంత మట్టుకు చాలు అనుకుని ఇళ్ళ దగ్గర నిద్రపోతుంటారు అనమాట చాలామంది. నువ్వు గిలగాల దగ్గర ఆగిపోతే నువ్వు ఎత్తబాటు శక్తిని పొందుకోలేవు. దేవుడి మహిమ గాక. నెక్స్ట్ అనుభవం ఏంటంటే, బేతేలు దగ్గరికి రావాలి. బేతేలు అనగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఎప్పుడు నీ ఖాళీ దొరికిన దేవుని మందిరంలోకి రావాలి. ఈ దేవుని మందిరమే నీ నివాస స్థలం అవ్వాలి. దేవుని మందిరమే నీ ఏకాంత ప్రార్థన కలిగిన స్థలం అవ్వాలి. దేవుని మహిమ కలుగును గాక. పచ్చాకు దగ్గర, బ్యారీ దగ్గర కలిసి ఆయన వచ్చి కాసేపు అప్పుడప్పుడు పడుకుంటున్నాడు. కానీ నువ్వు మాత్రం మందిరంలోకి అసలు రాలేకపోతున్నావు. నేను వస్తే నువ్వు వస్తున్నావు అనమాట. నేను వచ్చి తలుపులు తీస్తే, లేదా ఇక్కడ మైక్ పెడితే, ఇక్కడ ఏదైనా పాటలు పాడితే ఆ అలజడికి వస్తున్నావు. కానీ వితరాగా నువ్వు ఇంటి దగ్గర అవసరం నిద్ర పట్టకపోయినా అటు ఇటు తిరుగుతున్నావు. కానీ మందిరంలోకి వచ్చి మాత్రం ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుని మందిరంలో సహవాసం చేయలేకపోతున్నాం. దేవునితో ఏకాంతంగా మాట్లాడడం, మరి ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవటం, పరిశుద్ధుల మధ్యలో సహవాసం చేయటం, ఒకరికొరకొకరు ప్రార్థన చేయటం, ఈ ఊర్లో ఎవరెవరైతే బలహీనులుగా ఉన్నారో, సంఘంలో ప్రార్థన అవసరతలు ఏమున్నాయో వాటన్నిటిని తెలుసుకొని నీ సమయాన్ని ప్రార్థనలో గడపడం. ఇలాంటి అనుభవాలన్నీ చాలామంది జీవితాల్లో లేవు. చాలామంది గిలగాల దగ్గరే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడికి రావాలి? బేతేలు దగ్గరికి రావాలి. ఏలియా బేతేలుకి వచ్చాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను సంఘానికి వచ్చాను మరియు సహవాసమును కలిగి ఉన్నాను, ఇంతవరకు ఇది చాలు కదా అని అనేక మంది ఇంతవరకు ఇది చాలు అని సరిపెట్టుకుంటారు. కానీ ఆలకించండి, ఎలీషా ఆ విధముగా మనలాగా ఆలోచించడం లేదు. ఏది? గిలగాల అనుభవం, బేతేలు అనుభవంతో ఇంకా ఆలోచించడంలా. సంఘానికి వస్తున్నాను, బాప్తిసం పొందాను, సహవాసాలు ఉంటున్నాను, మరి రొట్టె ద్రాక్షరసం ఇస్తే తీసుకొని తింటున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నీకు ఎంత మట్టుకు చాలు అని మాత్రం ఎలీషా సరిపెట్టుకోవట్లేదంట. మనలో చాలామంది అంతటితో సరిపెట్టేశాం. ఏం చేసాం? అంతటితో భక్తి సరిపెట్టాం. మీకు అంతకుమించి మనం ముందుకు పోం. అయితే చూడండి పిల్లరా, ఇప్పుడు జాగ్రత్తగా గ్రహిస్తే, కానీ ఆలకించిన ఎలీషా ఆ విధంగా ఆలోచించలేదు. ఇదివరకే అతడు దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా ఎంతో అధికమైన శక్తి తన కొరకై ఉన్నదని అతడు ఎరిగి ఉండేను. ఇంతకుముందే దేవుని శక్తి పొందాడు ఏలియా దుప్పటి ఎప్పుడైతే ఎలీషా మీదకి వచ్చిందో, ఎలీషా అప్పుడే ఒక క్రొత్త అనుభవంలోకి వచ్చేసాడు. ఇక అర్థమైందా? అయితే ఇంతకుముందు ఉన్న అభిషేకం చాలు, ఇంతకుముందు పొందుకున్న శక్తి చాలు అనుకోలేదంట. కానీ నేను పొందుకోవాల్సిన శక్తి ఇంకొకటి ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. నేను ఇంకా నింపబడవలసిన శక్తి ఇంకా ఉంది. ఇంకా ఎంతో అధికమైన శక్తి తన కొరకై వేచి ఉన్నదని అతడు ఎరిగి ఉండాను. కాబట్టి అతడు ప్రభు జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని నేను ఎంతగానో దాన్ని ఇష్టపడుతున్నాను అన్నాడు. సంఘానికి కూడా ఏం కావాలి? ఈ పూటకు తిన్నదాన్ని బట్టి తృప్తి పడి ఇంటికి పోయి ఇంక మందిరానికి రాకుండా ఉంటాం కాదు. మళ్ళీ ఎప్పుడో దిగులు పుట్టినప్పుడు,
ఆ? ఇంట్లో భర్త అరిసినప్పుడు, ఇంట్లో పిల్లలతో నెమ్మది లేనప్పుడు, ఏవో తిప్పలు వచ్చినప్పుడు, ఏవో సమస్యలు వచ్చినప్పుడు, ఏదో కొంచెం కాలు చేయి ఒక పక్కగా లాగుతుందని అనిపించినప్పుడు, అర్థమైందా? కొంచెం తలకాయ నొప్పి ఎక్కువైనప్పుడు, ఏదో ఒక రోగం నీ మీదకి వచ్చినప్పుడు, అప్పుడు మళ్ళీ భక్తి అనుభవంలోకి వచ్చి నువ్వు మళ్ళా మందిరానికి రావటం కాదనమాట. దేవుడి స్తోత్రం. 600 అయినా నన్ను వెనకకు లాగేవి ఎన్నున్నా కూడా యెహోవా జీవముతోడు, ప్రభువా నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టనని ఆయన వెంబడించేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తను వెంబడించేవారు కావాలి, సేవకుని వెంబడించేవారు కావాలి, వర్తమానాన్ని వెంబడించేవారు కావాలి. హల్లెలూయా. అతడు బేతేలుకు వెళ్ళాను, అది దేవుని యొక్క గృహమై ఉన్నది. మరియు అతడు కొంతమంది పండితుల గుంపును కనుగొనెను. వారందరూ చక్కగా తర్ఫీదును పొందిన ప్రసంగికులు. ఎవరంటే వాళ్ళు కొంతమంది పండితులు గుంపు ఎదురయ్యారు. ఎక్కడ? బేతేల్లో. వాళ్ళందరూ తర్ఫీదు పొందిన ప్రసంగికులు, బైబిల్ కళ్ళలో ట్రైనింగ్ అయిన ప్రసంగికులు వీళ్ళంతా. వారు ఎలీషా దగ్గరకు వెళ్ళి, అయ్యా నీకు తెలుసా, నీవు ఒక చిన్న కట్ట యొక్క అంచున నిలబడి ఉన్నావు, నీ యొద్ద నుండి నీ గురువు పరమునకు తీసుకొని పోబోడుచున్నాడని నువ్వు ఎరుగుదువా? వాళ్ళందరూ వచ్చారు, ఒక గుంపులాగా వచ్చారు, ఒక 50-60 మంది వచ్చి వాళ్ళు ఇప్పుడు ఎలీషాతో మాట్లాడుతున్నారు. అయ్యా ఎందుకు ఒకటేమన్నా ఏలియాని వెంబడిస్తున్నావు? ఆయన ముసలుడు అయ్యాడా, వృద్ధుడు అయ్యాడా, అవ్వలేదా? ఇంకా ఆయన పరమునకు వెళ్ళే సమయం ఆసనమైందా కాలేదా? కింద మాట రాసి ఉంటే చూడండి. ఏలియా చాలా వృద్ధుడు, అతడు ఎక్కువ కాలం ఇక బ్రతకలేడు, ఎక్కువ రోజులు ఉన్నాడు. ఏలియాను పరమునకు కొనిపోవచ్చున్నాడు దేవుడు, నీవేమో అచ్చట వెర్రివాళ్ళలాగా నిలబడ్డావయ్యా అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను ఇచ్చట ఒకదాన్ని చెప్పనివ్వండి. దేవుని రుచి చూసిన ఏ వ్యక్తికైనా మానవ కల్పితమైన తొట్లలో ఉన్న వాటితో అతడు తన దాహమును తీర్చుకుంటూ ఇష్టపడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫస్ట్ గిల్గాలు. ఏలియా అన్నాడు, నువ్వు ఏడవండి, నేను గిల్గాల్కి వెళ్తున్నాను. లేదు నేను వస్తాను. ఆడికి వచ్చాడు గిల్గాలు. మారు మనసు, క్రొత్త జన్మ, రక్షించబట్ట. బేతేలుకి వచ్చి నేను బేతేలుకి వెళ్తున్నాను అన్నాడు. లేదు నేను కూడా ఆడికి వస్తాను. ఎలీషా అక్కడికి వచ్చాడు. బేతేలు అనగా దేవుని మందిరం, దేవునితో సహవాసం. ఇప్పుడు ఇక్కడ ఏలియాను వెంబడిస్తున్న ఎలీషా దగ్గరికి చాలా స్వరాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి అమ్మా చెప్పండి, ఏంటయ్యి? చాలా రకాల స్వరాలు. ఇక్కడ కొన్ని మందిరానికి వస్తున్నప్పుడు, వర్తమానాన్ని వెంబడిస్తున్నప్పుడు దయ్యపు స్వరాలు నీ చుట్టూ ఉంటాయి. పనికి పోకుండా ప్రార్థనకు పోవటం ఏంది? ఆదివారం ఏదో ఒక ఆదివారం పోతే సాలదా? ప్రతి ఆదివారం పోవాలన్నా? ఏదో రేతులు కూడా పోయి ఆడ కూర్చోవాలన్నా? 10 గంటల దాకా అక్కడ ఉండాలన్నా? ఇలాంటి స్వరాలు నీకు వినబడతా ఉంటాయి. వెనకకు లాగు స్వరాలు. దయ్యం ఎప్పుడు వెనకకు లాగిద్ది, దేవుడు ఎప్పుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆయన చేయి పట్టి ఆయన నిన్ను నడిపిస్తాడు. వాడిని చేయబట్టుకొని గుంజుతుంటాడు, వాడు నిన్ను వెనక్కి లాగుతుంటాడు, నిన్ను నిరుత్సాహపరుస్తాడు, నిన్ను పడగొట్టడానికి, నిన్ను పతనం చేయడానికి వాడు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు వాడు. ఇవన్నీ స్వరాలు. ఈ స్వరాలు వస్తున్న నీ చెవికి వినపడుతున్న ఈ స్వరాలన్నిటిలో ఎక్కడ అపస్వరాలు ఉన్నాయో నువ్వు గుర్తుపట్టాలి. నీకు వినపడుతుంది దేవుని స్వరమా, దయ్యపు స్వరమా నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. దేవుని సేవలో కూడా నేను ముందుకు వెళుతున్నప్పుడు పరిచర్యలో నన్ను వెనకలాగే స్వరాలు ఎన్నెన్నో. అర్థమైంది? అవి ఎలా ఉంటాయని నాకు జాగ్రత్త చెప్తున్నట్టే ఉంటాయి, కానీ అవి నన్ను వెనకలాగే స్వరాలు. నేను విశ్వాసంతో వేయాల్సిన అడుగులు నన్ను వేయనీయకుండా నన్ను నీరుగార్చే స్వరాలు అవి. కాబట్టి నేను వాటిని లెక్క చేయను. నేను దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు నడవగలగడానికి గల భాగ్యం ఏంటంటే దేవుడు తన స్వరము ద్వారా బలపరుస్తూ, మరి ఎక్కడ కూడా మరి తొట్టిల్లకుండా, లేకపోతే వెనకకు జారకుండా, ఎక్కడ మోసగించబడకుండా, అర్థమైందా? తన స్వరము ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? ముందుకి నడిపిస్తున్నాడు. నన్నే కాదు, మీలో అనేకులను కృప కలుగును గాక. కనుక దైవజనమ జాగ్రత్తగా గ్రహిద్దాం దేవుని యొక్క వాక్యాన్ని. ఇప్పుడు ఏలియాను వెంబడిస్తున్న ఎలీషా దగ్గరకు వచ్చి అనేక మంది శిష్యులు వాళ్ళ గురించి ప్రవక్త ఏమంటే వాళ్ళు బాగా ట్రైనింగ్ అయిన ప్రసంగికులు అంటాడు. ఇదిగో అబ్బాయి, మేము 40 ఏళ్ళు పెట్టి సేవ చేస్తున్నామయ్యా, మా అనుభవంతో చెబుతున్నాం విను, మా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాం విను. నువ్వు కనుక ఆ వర్తమానాన్ని వెంబడిస్తే నీకు పుట్టగతులు కూడా ఉండవు, నీ దగ్గరికి ఎవడు ఒక్కడ కూడా రాడు, నీకేం ₹1 కూడా నీ కాడ ఉండదు, నువ్వేం సంపాదించుకోలేవు, అంత దేవాలా తెస్తావు. నీ సేవ వృద్ధి పొందితే కదా అబ్బాయి నీ దగ్గరికి ఏమన్నా ₹10 నీ చేతిలోకి వచ్చేది. అవేమి రాకుండా ఏం సేవ చేస్తావు? ఈ వర్తమానాన్ని వెంబడిస్తే, ఈ వాక్యాన్ని వెంబడిస్తే, ఈ వర్తమానాన్ని వెంబడిస్తే వాక్యం ఓకే, గొప్పదే, గట్టిదే, సత్యమైందే, ఈ వాక్యం ఎవరు ఏలెత్తలేందే. కానీ ఆ క్రమంలో కనుక నువ్వు ఉండి వాక్యాన్ని కనుక చెబితే నీ దగ్గరికి వచ్చేవాడు కూడా మానుకుంటారన్న. అదే జరుగుతుంది ఈడ. చాలామంది మానుకున్నారు, చాలామంది ఆగిపోయారు. కానీ పిలిచింది ఎవరు? మనుషులా? దేవుడా? ఆయన పిలిచాడు. కాబట్టి నాకు ఇప్పుడు ఏం కావాలి భూమి మీద?
ఆయన పని చేస్తుండగా నా కడుపు నిండడానికి పట్టిడు అన్నం, కొంత పోషణ కావాలి. దేవుడి మహిమ కలుగాక. ఇప్పుడు ఏలియాగా ఆహారం పెట్టిన దేవుడు, ఎలీషాను పోషించిన దేవుడు, ఆయన పిల్లలమైన మనం కూడా పోషించడా? మన అవసరాలు తీర్చడా? ఆయన మన అక్కర్లు ఆయనకి తెలియవా? దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. కనుక దైవజనమా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పట్టుకుందాం. ఎలీషా దగ్గరికి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అనుభవాల్లో నుంచి ఎలీషాకి చెప్తున్నారంటే, ఏమంటున్నారంటే, అబ్బాయి ఏలియా ముసలాయన అయిపోయాడు, ఇంకెన్ని రోజులు ఉంటాడు నీతో? ఆయన వెనకమాల పరిగెత్తున్నామైంది. కొద్దిగా వయసు ఉండి కొద్దిగా జ్ఞానంగా చెప్పగలిగిన వాళ్ళు ఎల్లకాలం కొద్ది కాలం నడిపించగలిగిన వాళ్ళు వెంబడించాలి. కానీ ఇంకెంతకాలం ఆ వృద్ధుడైపోయిన ఏలియా వెనకమాల పడి వెళతా ఉంటావు అని వాళ్ళందరూ కూడా ఎలీషా దగ్గరికి వచ్చి చెబుతున్నారంట. నీ గురువు పరమనకు వెళ్ళబోతున్నాడు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకు ప్రవక్త ఏమన్నాడంటే, వాళ్ళు ఇంకేమన్నారు, నువ్వేమో ఆ ఏలియా వెళ్ళబోతుంటే, ఆ ముసలాయన ఆ వృద్ధుడు వెళ్ళబోతుంటే నువ్వేం వెర్రోళ్ళలాగా నిలబడ్డావు, నువ్వు ఆయన వెనక ఆయన దగ్గరే నిలబడుతున్నావే వెర్రివాళ్ళలాగా, ఏం జ్ఞానం లేదా నీకని వాళ్ళు అంటున్నారంట. అయితే ప్రవక్త అన్నాడు, ఏందో తెలుసా, ఒక్కసారి రుచి చూసిన వ్యక్తి, దేవుని రుచి చూసిన వ్యక్తి, ఒక్కసారి ప్రవక్త వర్తమానం రుచి చూసిన వ్యక్తి అంట, ఇక్కడ నీళ్లు నిలవని తొట్టలో వాటి ద్వారా ఎన్నడూ తాను దప్పిగా తెచ్చుకోలేడు. దేవునికి స్తోత్రం. కాసేపు తండ్రి సన్నిధి లైవ్ చూడు, ఏమన్నా దాహం తీరిద్దేమో, దప్పికి తీరిద్దేమో. హల్లెలూయా. నేను నిన్న మధ్యాహ్నం కాసేపు అటు పెట్టాను, లైవ్ పెడితే, జాగ్రత్త జాగ్రత్త పోయిరండి, మీ పరుసులై జాగ్రత్త, సరే మరి ఉంటా జాగ్రత్త. కాబట్టి మీరు నిన్న మధ్యాహ్నం జరిగిన కుడికి లాస్ట్లో చూడండి. సేవకుడు సెండ్ ఆఫ్ ఇచ్చేది ఏదో తెలుసా? గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సహోదరులు, ఎప్పటిదాకా వాక్యం విన్నారు, మీరు ఇప్పుడు దాకా జీవాన్ని పొందుకున్నారు. ఆ జీవాత్మను మీరు వీళ్ళతో మాట్లాడుతూ ఆత్మను మీరు పోగొట్టుకోమాకండి. ఏకాంతంగా వెళ్ళండి, చెట్ల కిందకి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, రక్షించబడిన వాళ్ళు రక్షించబడండి. అది భాష. ఏంది బాప్తిసం పొందాలా? వెళ్ళిపో, ఇటు రాని అవసరం లేదు, బాప్తిసం అది వెళ్ళిపోండి, పోండి, జాగ్రత్త. ఇది ఒక చుట్టం కాడికి వచ్చావా? ఎట్ట మన శామ్యూల్ జానయ్య గారు అంత పెద్ద అయ్యగారిని కూడా విమర్శిస్తాను. నేను విమర్శించట్లేదు తల్లి. ఆత్మను పట్టుకోండి, అభిషేకం చూడండి, అభిషేకాన్ని గమనించండి. దేవుడి మహిమ కలుగును గాక. ఏదో నువ్వు ఒక నాగార్జునలాగా, సినిమా హీరోలాగా, అర్థమైందా? భావ వ్యక్తీకరణలో. ఎందుకంటే దేవుడు విత్తనం ఇవ్వకపోతే నీ సొంత విత్తనాలు విత్తుతుంటే అలాగే ఉంటాయి సేవలు. అయితే బ్రదర్, న్యాచురల్ది పండిన దానికంటే ఆర్టిఫిషియల్ ఎక్కువగా పండిద్ది. నా మాట మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. సంకర జాతి విత్తనాలు పండినంత ఎక్కువగా ఏమంటే సహజ సిద్ధమైనది అంత పండదు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఏమంటాం దీన్ని? హైబ్రిడ్. థ్యాంక్ యూ కదా. హైబ్రిడ్ మామిడికాయ ఉన్నంత నిజమైన మామిడికాయ ఉండదు. హైబ్రిడ్ బత్తా ఎంత ఉండిద్ది, కానీ నిజమైన బత్తా పండు చిన్నది, చాలా చిన్నది. అర్థమైందా? దేవుడి మహిమ కలుగును గాక. న్యాచురల్ ఎప్పుడు కూడా చాలా సామాన్యతలో ఉంటాయి, కానీ దాని రుచి అమోఘమైంది. వీటికి పరిమాణాలు ఎక్కువ, పోషకాలు తక్కువ. ఇంకా చెప్పాలంటే ఆ హైబ్రిడ్ వాటిని ఎంత త్వరగా తింటామో అంత త్వరగా జబ్బులు వచ్చి చచ్చిపోతాం మనం. హైబ్రిడ్ అంతా కూడా కెమికల్స్తో పండుతాయి, కానీ న్యాచురల్ది ఎప్పుడు కూడా నీటిలో నుండి పోషకాలను పొందుకుంటుంది. అది ఎక్కడ విత్తబడింది, ఆ భూమిలో నుంచి, ఆ కాండంలో గుండా నీరు, ఆ జీవం వస్తే తప్ప దానికి ఇంకో జీవం దానికి లేదు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గంగిరెగ్గాయని ఎంతలా ఉండిద్ది, అది బంతిలాగా. ఎంత ఇది, దీని ఎంత మెయ్యి, నీకేం రుచి ఉండదు, రుచి పసి ఉండదు. కొరుకుతుంటావు, మిషన్ ఆడుతుండేది, మన ఆడుతుండేది, మ్యాటర్ ఏమి ఉండదు. కానీ కోండ్రుపాడని మా ఊరికి దగ్గర ఉంది. ఆ కోండ్రుపాడు దగ్గర పెద్ద కొండ ఉండిద్ది. ఆ కొండ మీద న్యాచురల్గా పండుతాయి రేగుపళ్ళు. ఏం టేస్ట్ ఉంటాయి అవి. చిన్న కాయే, ఒక కాయ తిన్నామంటే దాదాపుగా నీకు 10 నిమిషాల పాటు కావాల్సిన పులుపు అందించింది. అది అంత రుచిగా ఉండిద్ది. అది అసలు ఒక్కొక్క కాయ తింటే నీ ప్రాణం ఏదో ఒక డిఫరెంట్గా వెళ్తూ ఉండిద్ది. అది ఎన్నో పదార్థాలు తింటా, కానీ దాని టేస్ట్ వేరు అసలు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మనుషుడు తయారు చేసిన వాటికి
దేవుడు సృష్టించిన వాడికి ఎంత వ్యత్యాసం, దేవుడు పంపించిన వర్తమానానికి దేవుడు పంపని వర్తమానానికి ఎంత వ్యత్యాసం. అర్థమైంది మీకు వాక్యం? దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవజనమా జాగ్రత్తగా గ్రహించాలి. ఒక్క మారు గనక ఈ జీవము కలిగిన దేవుని మాటలను రుచి చూస్తే, దావీదు భక్తుడు అన్నాడు, నేను రుచి చూచి యెహోవా ఉత్తముడని నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. జీవం కలిగిన ప్రభుని నేను ఎరిగి ఉన్నాను, ఆ రుచి నాకు అర్థమైపోయింది అన్నాడు. ఇప్పుడు ఎలీషా కూడా రుచి అర్థమైపోయింది, అందుకే వద్దన్నా వెంటబడి వస్తున్నాడు, వద్దన్నా వస్తున్నాడు. మనం రమ్మన్నా కూడా రావట్లేదు, ఆటో పంపినా కూడా రావట్లేదు. కానీ ఎలీషా లాంటి వాళ్ళు ఇక దినాల్లో కావాలన్న ప్రవక్త. ఎలీషాలు కావాలి. గెహాజీలు ఎందుకు? రుచిని తెలియకుండా జీవితాంతం ఎనమాలబడి తిరిగేవాడు ఎందుకు? ఓవరకు నా ఎనమాలబడి తిరిగితే ఉపయోగం ఏముంది? అయ్యగారు ఎడిపోతాడు పోవటం, అయ్యగారు ఏడిపోతే ఆడిపోవటం, ఉపయోగం ఏముంది? కరెంట్ ఆటో సౌండ్ లేకుండా వెళ్తుంది బెంబానగా, చల్లటి గాలికి ఎడిపోయి ఎటు వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఓకే, ప్రార్థనకు పోతున్నా వస్తున్నా, ఉపయోగం ఏముంది? గెహాజీలాగా జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం యొక్క రుచి నీకు తెలియకుండా, ప్రత్యక్షత నీకు అబ్బకుండా నువ్వు ఎంతకాలం తిరిగిన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి రుచి చూచి యెహోవాను తెలుసుకోండి అన్నాడు. యెహోవా ఉత్తముడని తెలుసుకోండి, నేను రుచి చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూసి చెప్తున్నాను, మీరు కూడా రుచి చూడండి, దేవుని రుచిని పొందుకోనండి. ఏడా రుచి అర్థమైందనుకో, వాళ్ళకి పులకరిస్తూ ఉండేది ప్రాణం అంత వాక్యం ఏంటంటే. రుచి తెలియలేదు అనుకో, అది అట్ట నిద్రపోతారు. అర్థమైందా? రుచి తెలియలా, రుచి తెలియలా, కానీ అక్కడ గుమగుమ వచ్చిందనుకో, అబ్బో ప్రాణం ఎట్టండిద్దో. ఇక అప్పుడు నిద్రపోమాను, అప్పుడు పడుకోమాను. అసలు కాసేపు పడుకున్నాను, 10 నిమిషాలు ఆగురంటే ఆహా, అదే 10 నిమిషాలు ముందే ఉంటాను నేను. ఇంకా పోయినా ఇంకా మొత్తం పెట్టలేదా? కాదు, పావుగంట ముందే, 15 minutes బిఫోర్. అర్థమైందా? ఇక్కడ నిద్రపోతున్నారు అందరూ. అర్థమైందా? జాగ్రత్త. ఎందుకు? మీకు ఏం తెలియలా? భౌతికమైన రుచులు తెలిసాయి కానీ వాక్యం యొక్క రుచి మీకు తెలియలేదు. వాక్యం యొక్క రుచి నీకు అర్థమైతే పస్తుండడానికైనా ఇష్టపడతావు. ఒక కోటానికి పోయావు, 10 అయిపోయింది, 11 అయిపోయింది, అసలు ఆకలి లెక్క చేయవు. దేవా, జీవం కలిగిన మాటలతో తృప్తి పడతానయ్యా, ఇంతకు మించి ఇంకేం భాగ్యం కావాలి ప్రభు అని సంతోషపడతావు. ఎందుకంటే ఆ రుచి నీకు అర్థమైంది. దేవుడి మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు నిద్రపోతున్నాడు, వాళ్ళ నాన్న ఏదో పనికాడి నుంచి వచ్చాడు, ఏదో కొనుక్కొచ్చాడు, ఆ కళాఖండం ఏదో కొనుక్కొచ్చాడు, తీసుకొచ్చి నిద్రపోతున్న నోట్లో పెట్టాడు. ఎందుకంటే వాడికి చాలా ఇష్టం. వారం అంతా పనికి పోయి వారం తర్వాత వచ్చాడు ఇంటికి ఒంగోలు నుంచి. రావటమే వాడిని ఎంత లేపుతున్నా నిద్ర లేవట్లా, నోట్లో పెట్టేశాడు. తక్కువ లేచి కూర్చున్నాడు వీడు. ఎందుకు? రుచి అర్థమైంది. అప్పుడు దాకా ఎంత లేపినా నానా లేరా లేరా అంటే లేవలా. కానీ ఎప్పుడైతే ఆ చిన్నది ఆ తీపి పదార్థం వాడు నోటికి పెట్టాడు, నాలుగు తగిలిందో దెబ్బకి లేచాడు. ఇక డాడీ ఎప్పుడు వచ్చావు, డాడీ నాన్న ఎప్పుడు వచ్చావు అన్నాడు. ఇక వాడి కోసం తెచ్చి ఇస్తే వాడు తింటున్నాడా? ఏది 11-12 అప్పుడు లాస్ట్ బస్కి వస్తే తింటున్నాడు. ఎందుకు? ఆ రుచి వాడికి ఏం చేసింది? వాడి నిద్రను బాగొట్టింది, వాడి మొత్తం బాగొట్టింది. అర్థమైందా? ఇప్పుడు వాక్యము యొక్క రుచి కూడా నీకు అర్థమైతే, ఈ మెల్కీసెదెకు ఇచ్చే రొట్టె యొక్క రుచి నీకు అర్థమైతే, ఈ మెల్కీసెదెకు మోసుకొని వచ్చే రక్తం యొక్క రుచి నీకు అర్థమైతే, నువ్వు మందిరంలో నిద్రపోవు. మెలకువగలిగి వాక్యం వింటావు, జీవం కలిగి ఆయన మాటలు వింటావు. కృప కలుగునుగాక. హల్లెలూయా. దైవజనమా, ఇంకెన్నడూ నీళ్లు నిలవని మానవ కల్పితమైన తొట్టల్లో ఉన్నటువంటి వాటి చేత వీళ్ళెన్నడూ కూడా తమ దప్పికను తీర్చుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆడ దప్పిక తీరదు వాటికి, దాన్ని అతను చేయలేడు. ఏ వ్యక్తి అయితే దేవుని రుచి చూచెనో వారి యొక్క వేదాంత పాఠశాలలో ఉన్న వారి ప్రవక్తలచే రూపొందించబడిన సమస్త కార్యములతో దేవుని మనిషి యొక్క దాహమును తీర్చలేదు. బైబిల్ కాలేజీలు, సబ్జెక్టులు, వేదాంత విద్య ఇవేవి నీ దప్పికను తీర్చలేవు. వాస్తవంగా నేను కూడా 7 సంవత్సరాలు చదివాను బైబిల్ కాలేజీ, 7 years. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాస్టర్ ఆఫ్ డివినిటీ చేశాను, మాస్టర్ ఇన్ డివినిటీ. ఆ MD సర్టిఫికేట్ సంపాదించుకున్నాను, మాస్టర్ డిగ్రీ చేశాను బైబిల్ మీద. మరి ఇప్పుడు నాకు అవేవి ఆ సర్టిఫికేట్లు లేకపోతే ఈ సంవత్సరం ట్రైనింగ్ అయిపోయిందా కాలేదా, ఎట్టొకటి ఎగ్జామ్స్ రాసామా రాయలేదా అన్న గురితోనే వాటన్నిటి మేము ముగించాం తప్ప అసలు దేవుని చేత తాకబడిన అనుభవం మా జీవితాల్లో లేదు.
సేవకు వచ్చాం, ఏదో తెలిసిన సత్యం ఫార్మల్ మెసేజ్లు చెప్తా ఉన్నాం, ఏదో గడిచిపోతుంది. కానీ అసలు మొదట వాక్యము చేత తాకబడి వాక్యం యొక్క రుచి సంపూర్ణంగా అర్థమైంది ఎప్పుడే అంటే ఈ వర్తమానం దగ్గరే. దేవుడి మహిమగాక. ఈ వర్తమానం జీవితంలోకి వచ్చాకప్పుడు నాకేమర్థమైందంటే అసలు నాకేమీ తెలియదు వాక్యం గురించి అనగా. ఆ ఆనందంలో, తెలుసుకున్న ఆనందంలో నన్ను బాగా ప్రేమించి ఒక సేవకురాలో నేను ఎప్పుడు వాళ్ళని అక్క అంటాను. ఆ అక్కల దగ్గర కూర్చొని వాళ్ళతో అన్నాను, అన్నా వాక్యంలో ఎంత మధురం ఉందన్నా, ఆ వాక్యం నేను వింటా ఉంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అసలు నాకు బైబిల్ గురించి నాకు ఏం తెలియదని ఇప్పుడు తెలుసుకోవాలని. అని అనగానే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అబ్బాయి ఇప్పటికే చాలా బాగా మెసేజ్ చెబుతున్నాడు కదా, అసలు వాక్యమే నాకేం తెలియదు అంటున్నాడండి, ఏదో తేడా తప్పుడు బోధలోకి ఈ పిల్లోడు వెళ్ళాడని చెప్పి నన్ను అప్పటి నుండి ఇప్పుడు దాకా ఇంకెప్పుడు నన్ను పలకరియలేదు. వాళ్ళు నాకు దూరం అయిపోయారు. నేను అసలు వాడు నోరు చేసి వాళ్ళకి వర్తమానం చెప్పలా, నోరు చేసి వాళ్ళకి ప్రవక్తను పరిచయం చేయలా, అసలు నేనేం చేయలా. అన్నా వాక్యము ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎన్నో సంగతులు, ఇప్పుడు వర్తమానం నేను వింటా ఉంటే, ఇప్పుడు వాక్యం నేను వింటా ఉంటే నాకు క్రొత్తగా ఉంది, నాకు ఏమర్థమైందంటే అసలు నాకు ఏమి తెలియదని నాకు అర్థమైంది, నేను ఎంత నేర్చుకోవాలని నాకు అర్థమైందని అనగానే ఆ మాటలకు వాళ్ళకి దెయ్యం పట్టింది. వాళ్ళకి దెయ్యం బట్టి ఇంకెప్పుడన్నా పలకన. వాళ్ళు నేనే కొట్టింది లేదు, వాళ్ళ ఇంటికి పోయి అన్నం తిన్నది లేదు, ఎప్పుడు వాళ్ళు నాకు 10 రూపాయలు కానుకిచ్చింది లేదు, నేను ఎప్పుడు వాళ్ళ ముఖమే వాళ్ళకి దగ్గర నేను వాళ్ళకి ఏ నష్టం కలిగించలేదు. కానీ దూరం అయిపోయారు అంతే. అలా ఎంతోమందిని పోగొట్టుకున్నాను. అయినా నాకు ఈ రుచి నాకు అర్థమైంది. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు, అయిన వాళ్ళు, బంధువులు అందరూ శత్రువులు అయిపోయారు. అయినా నాకు ఈ రుచి నాకు అర్థమైంది. ఎవడు పలకరిపోయినా, ఎవడు కలుపుకోకపోయినా ఈ రుచి నాకు అర్థమైంది. కాబట్టి ఈ రుచి ఇప్పుడు నాకేం చేస్తుంది, ధైర్యం ఇస్తుంది. నా విషయమే అంత చూసుకునే దేవుడు ఆయనే. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఏ వ్యక్తి అయితే దేవుని రుచి చూచెనో వారి యొక్క వేదాంత పాఠశాల ఉన్న వారి ప్రవక్తల చేత రూపొందించబడిన సమస్త కార్యములతో దేవుని మనిషి యొక్క దాహమును అవి తీర్చలేవు. ఈ భూమి మీద ఎవరైనా దేవునికి చెందిన మనుషులు ఉంటే మీ దాహాన్ని ఆ వేదాంత విద్యలు, ఆ డిగ్రీలు, ఆ బైబిల్ కాలేజీలు, ఆ బోధలు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారి మరి ఆ యొక్క పాఠాలు ఇవేవి కూడా మనం తృప్తిపరచమంట. జీవమే, ఆ జీవమే మనల్ని తాకాలి. దేవుని మహిమ కలుగాక. అర్థమైందా? ఈ పెద్ద పెద్ద మేధావులు వీళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్లో, వీళ్ళ వివరణ మనకేం తీర్చవు, మన దాహాన్ని తీర్చవు. మన దాహాన్ని తీర్చేది లేఖనమే. లేఖనం నుంచి లేఖనము. ప్రవక్త ఎన్నడూ వాక్యము లేకుండా ఏ సంగతిని వివరించలేదు. దేవుడి మహిమలు కాక. స్త్రీ యొక్క తల వెంట్రుకల విషయమై లేఖనాల నుంచే మాట్లాడాడు, అవి ఎన్నడూ కత్తిరింపబడకూడదని. దేవుడి మహిమలు కాక. ఏ స్త్రీ తన తలను బోడి చేసుకోకూడదని, నడినెత్తి గుండు చేసుకోకూడదని. దేవుడి మహిమలు కాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆమె, వాళ్ళ పక్కింటోళ్ళు ప్రతి సంవత్సరం తొలేకదేశికి బేల్దారి నుంచి రాగానే బ్యాగులు ఎడబెట్టి తిన్నగా గుణదలు పోయి గుండ్లు కొట్టించుకొని ఇంటికి వచ్చి కుటుంబ ప్రార్థన పెట్టించుకున్నారు. అందుకే వాళ్ళకి వడ్డీలకు తిప్పి అంత డబ్బులు అడకాడ ఉంటున్నాయి. మన బతికేంది, మన కాడ కేజీ బియ్యానికి కూడా చేబోదులు తెచ్చుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఏం చేసిందంటే ఒకసారి తొలేకదేశికి వచ్చాక మనం కూడా వాళ్ళతో పాటు పోయి గుణదలు పోయి గుండు కొట్టించుకుని వద్దాం, వచ్చి అయ్యగారి చేత మనం ఏం చేద్దాం, ప్రార్థన పెట్టిద్దాం, ఇక మనకు కలిసి వచ్చింది అన్నారు. నేను ప్రార్థనకు పోతే ఆమె మొహం చూపించలేదు, నాకు తలుపు సాటం దాక్కుంటుంది. అమ్మ ఒక చాపి అంటుంటే రే ఆ చాప తీసుకెళ్ళగా అంటుంది, కానీ ఆమె రావట్లేదు. నాకు తెలియదు ఆమె గుండె చేసుకున్నాను. ప్రార్థన పెట్టమని ప్రార్థన పెట్టాం మనం. తేరా ఇది మొత్తానికి టోపీ పెట్టింది, టోపీ పెట్టి బయటకు వచ్చింది. నేను ఆమె గుర్తుపట్టలేదు. ఇక ఆమె ప్రార్థనలో సిగ్గుతో కూర్చుంది. రెండోది చెబుతున్న వాక్యం అంతా కూడా ఆమెకు మాత్రం ఏడాపేడ వాయిస్తుంది. ప్రార్థన ఎట్టుందంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి తగ్గించుకున్నట్టు ఉంది. మసాజ్ షాపులో హెయిర్ స్టైల్ కాడికి పోతే వాళ్ళకి 50 రూపాయలు ఇస్తే శుద్ధంగా తలకాయ మొత్తం పీకి పాకం వేసి దబిడి తబలాను వాయించాడు, వాయించి వదిలిపెట్టి ఇక చాలా అంటాడు. ఇక అంతే ఆవిరొత్తుండేది అప్పుడు ఊళ్ళో నుంచి.
ఈ రెక్క వంచి ఒక గుద్దు గుద్దుతాడు, ఆ రెక్క వంచి ఒక గుద్దు గుద్దుతాడు, ముందుకు వచ్చుతాడు, జుట్టు పట్టుకొని ముందుకు వచ్చుతాడు. ఏది 50 రూపాయలు ఇస్తే దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దెబ్బలకి ఇక చాలన్నా అన్న, ఇక చాలన్నా అంటున్నా కూడా వదలడు. అన్నా ప్లీజ్ అన్న వదిలే అన్న, ఇంక చాలన్నా అన్నా కూడా వదలడు. ఇంకా కుతికి పట్టుకుంటాడు, జుట్టు పట్టుకుంటాడు, ముందుకు వచ్చుతాడు, చెవు పట్టుకుంటాడు, లాగుతాడు, కుతికి అడి తిప్పుతాడు, ఇడి తిప్పుతాడు. ఇంకోసారి వద్దురా నాయన అనేటట్లుగా చేస్తాడు. అర్థమైందా? కొంతమంది కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు కానీ వాళ్ళకి అట్టుండిద్దండి వాళ్ళ పరిస్థితి. అయ్యగారిని పిలిచి మరీ తిట్టించుకున్నట్టు ఉండిద్ది అనమాట. సందా పెట్టి కానుక పెట్టి మరి తిట్టించుకున్నట్టు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాక్యానికి సరిపోవు. మనమేమి వాళ్ళు ద్వేషించే వాళ్ళం కాదు, వాక్య క్రమం ఇదని చెబుతాం మనం, అంతే. దేవుని వాక్యం ఇది, దేవుని విధానం ఇదని చెబుతాం. అమ్మో వీళ్ళు కానుకీరేమో, వీళ్ళు అన్నం పెట్టరేమో, అది కాదు కదా మన చింత. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సోదరులారా చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మొత్తం వాళ్ళు ఆయన కొట్టించుకున్నాడు గుండు, ఆమె కొట్టించుకుంది, పిల్లలకు కొట్టించింది, మొత్తం గుండ్లు, 4 గుండ్లు, నాణ్యమైన గుండ్లు. నేను అనుకున్నాను పాపం గుండు కొట్టించారు కదా, సాక్ష్యం మళ్ళా ఏంటంటే మొక్కుకుందంట. ఆ బాధలకి డోక్రాకి డబ్బులు పంపించడానికి కూడా హైదరాబాద్ నుంచి డబ్బులు లేక డోక్రా వాళ్ళకు కూడా ప్రతి నెల అప్పు చేసి పంపిస్తుందంట. ఈయన సొత్తేనో తాగుతున్నాడు కానీ పనికి పోవట్లేదు, కాబట్టి ఇక నా వల్ల కాల, ఇక మొక్కుకున్నాను ఏసయ్యా ఈ సంవత్సరం అటు ఇంటికి పోయి పడితే పోయి నేను నీకు మొక్కు తెచ్చుకుంటానయ్యా అని చెప్పి అనుకుందంట. తలనీలాలు ఎత్తాను అనుకుంటా. దేవుడి మహిమగలుగాక. హల్లెలూయా. సార్ నేనేమనుకున్నట్టు అట్ట కలిసి వచ్చింది కాబోలు. మనకి కూడా ఏం తెలుసు ఆ సబ్జెక్ట్, మనకి అన్ని సబ్జెక్టులు తెలుసు కానీ ఎంటికలు ఇచ్చేస్తే ఆశీర్వాదం వచ్చేద్దన్న సబ్జెక్ట్ మనకి ఎప్పుడు దాకా తెలీదు. సరే పాయింట్లే, గుండెని ఆశీర్వదించని దేవుడు అని అనుకున్నాను నేను. కానీ తీరా చూస్తే ఇంకా ఇంకా ఏమైపోయిందండి, ఇంకా దిగజారిపోయినాయి పరిస్థితులు. ఏమైపోయినాయి? ఇంకా దిగజారిపోయినాయి. ఉన్నాయని వస్తువులు అమ్ముకునే కాడికి వచ్చింది. ఇప్పుడు మొన్నటిదాకా అన్నీ ఉన్నాయి, కొద్ది వస్తువులు అన్నీ ఉన్నాయి కదా, ఏదో అడపదడప కొద్ది గొప్ప అప్పు పడతా ఉంది, పని చేసుకుంటూ తీర్చుకోవచ్చు ఎవరికైనా కష్టపడితే. కానీ ఇప్పుడు అట్ట కాదు అసలు, ఇప్పుడు అసలుగా మోసం అయిపోయింది. ఇంకా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయినాయి వాళ్ళ పరిస్థితులన్నీ. అర్థమైందా? కాబట్టి పిల్లరా చాలా జాగ్రత్తగా గ్రహించారు. మనిషిగా నువ్వు దేనిని బట్టి కూడా ఆ జీవం నీకు రుచి తెలియకపోతే నీ జీవితం ఎటు వెళ్తుందో నీకు అసలు అర్థమే కాదు. దేవుడి మహిమగలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఒక దేవుని మనిషికి అవి తృప్తినివ్వవు అన్నాడు ప్రవక్త. ఒక గాడ్లీ పీపుల్ కనుక నువ్వు అయితే, ఇఫ్ యు ఆర్ ద గాడ్లీ పీపుల్, యు ఆర్ నెవర్ సాటిస్ఫై విత్ అనదర్ థింగ్స్, అనదర్ వర్డ్స్, అనదర్ మెసేజ్. నీ కాలపు వర్తమానం ద్వారా తప్ప నువ్వు ఈ కాలంలో తృప్తి పడలేవు వేటితో. దేవుడి మహిమగలుగాక. హల్లెలూయా. ఒక ఆయన బాగా కోట్లు తీరుండాడు. ఆయన అమెరికా నుంచి వచ్చాడు. నా స్టేటస్లో కూడా పెట్టిన ఫోటో అయింది. అమెరికా నుంచి వచ్చాడు, తిరుపతి పోయాడు, హుండీ కాడికి పోయాడు, అక్కడ మొక్కులు తెచ్చుకున్నాడు. అక్కడ ఉన్న హై ప్రీస్ట్ లేకపోతే అక్కడ ప్రధాన అర్చకులు ఈయనకి ఫ్రెండు, ఈయనకి చెప్పాడంట, పలానా హైదరాబాద్లో ఒక సిద్ధాంతం అంటే అక్కడికి పో, ఆయన్ని కొన్ని సంగతులు చెబుతాడు, ఆయన ఏం చెబుతాడు అదే జరిగిద్ది అన్నాడంట. ఈయన ఆడికి పోయాడు, కారు వేసుకొని 4-5 రోజులు లాడ్జిలో ఉండి ఆడికి వెళ్తే ఆ సిద్ధాంతం చెప్పాడంట, 2062 దాకా నీకు తిరుగులేదు అన్నాడంట. ఏమి లేదు, 2000 చేసుకున్న భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పిల్లలు లేరు, సంపాదిస్తున్నాడు, చెల్లెళ్ళకి ఇంకా అక్కలకి ఇంకా ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఉన్నదన్నీ కూడా దారదత్తం చేస్తున్నాడు. అయితే ఆయనకి సిద్ధాంతం ఏం చెప్పాడంటే 2062 దాకా నీకు అసలు ఎదురులేదన్నాడు. నేనేమన్నానంటే ఆ బ్రదరు 2062 దాకా తిరుగులేదా, మరి అట్టయితే ఏంది, ఇది ముగింపు కాలం అని వాక్యం చెబుతుందిగా. ఏ కాలం? ఈ కాలం ఏమో రేపో మాపో నేడో రేపో యేసయ్య రానయ్యున్నాడు, నిన్ను నన్ను ఆయనతో తీసుకుపోతాడని పాడుతున్నాం కదా. 63లో ఆయన వాక్యం శరీరాలు తీసుకొచ్చాడు, ఎదురు చూస్తున్నాడు కదా. ఇక రేపో మాపో కొన్ని పోవటమే కదా తరువాయి. కాబట్టి 62 దాకా తిరగలేదని చెబుతాడు. వాడు ఏమన్నాడు, ఈయనిచ్చే కాసిన డబ్బులు తీసుకోవడం కొరకు వాడు ఆ మాట చెప్పి పంపిస్తున్నాడు మళ్ళీ అమెరికాకి ఫ్లైట్ ఎక్కించి.
అర్థమైందా? ఎంత మోసమో గ్రహించండి. హల్లెలూయా! ఎంత భయంకర మోసమో గ్రహించండి. కానీ దేవుని మనిషి కనుక నువ్వైతే భూమి మీద ఇవేవి నీకు తృప్తినివ్వవు. ఇవేవి తృప్తినివ్వవు. నీ తృప్తి అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే దేవుని చిత్తం అంతా నెరవేర్చబట్టం మీద. తిరిగి ఆయన కలుసుకునే దాని కొరకు నీ హృదయం తొందరపడతా ఉండిద్ది. హల్లెలూయా! అటువంటి ఒక వ్యర్థమైన కార్యములు చేయటకు అతనికి సమయం లేదు. అతడు వెళ్ళవలసిన మార్గం ఒకటే, ఆ ఓట యొద్దకు వెళ్ళి కూర్చోవడమే. అతడు దాని యొద్దకు వచ్చుటయే అతడు చేయవలసిన పని అయి ఉన్నది. అతని ఆత్మయందు ఆ పరలోకపు రుచిని అతడు కలిగి ఉండెను. దేవుడు నీ యజమానుని పరమునకు కొనిపోవుచున్నాడని నీవు ఎరుగుదువా అని వారు అడిగిరి. అతడు ఏమి చెప్పానో ఇచ్చట మీరు ఆలకించండి. అవును, దాన్ని నేను ఎరుగుదును కానీ మీరు ఊరకుండండి, మీరు ఊరకుంటే చాలన్నాడు. ఇంకొక అర్థంలో చెప్పాలంటే మీ ప్రాణములు కాపాడుకోండి. హల్లెలూయా! మీ ప్రాణములు కాపాడుకోండి. నా దగ్గర దాని గురించి చెప్పుటకు మీరు ప్రయత్నించొద్దు. దేవుని స్తోత్రం. ఎలీషా మైండ్ లేకుండా ప్రయాణం చేస్తున్నావు, గిలగాలన్నావు, బేతేలు అన్నావు, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకాడికి ఎరుకోకపోతున్నాడు. అయినా ఈ వెనకమాల బడి ఎంతకాలం వెళ్తావు, ముసలాన్ని ఆడికి పోతున్నాడు, ఏందో ఇక ఆయన చచ్చిపోయే టైం ఆసనం, అందుకే పోతున్నట్టున్నాడు. ఆడుకో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెనకాల పడిపోతావేంది నీ సేవ అంత వదిలిపెట్టి? అలా వెళ్ళిపోతావేంది? ఎలీషా ఎలమాకు, ఆయన ముసలైన వృద్ధుడు, నువ్వు ఒక వెర్రోలాగా వెంబడిస్తున్నావని ఎన్నో స్వరాలు వినపడతా ఉంటే ఎలీషా తిరిగి బదిలిస్తున్నాడంట. మీరు ఊరకుండండి చాలు, ముందు మీ ప్రాణాలు జాగ్రత్త కాపాడుకోండి. ఆయన ఎక్కడికి ఎత్తపడతాడో నాకు తెలుసు. దేవుడి మహిమ కలుగాక. హల్లెలూయా! హల్లెలూయా! నేనేమి చేయవలెనో, ఎచ్చటకు వెళ్ళవలెనో నాకు తెలుసు. ఏమంటున్నాడు ఎలీషా? నేనేం చేయాలో, ఎచ్చటకు వెళుతున్నానో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. దేవా, మాకు అటువంటి మనుషులను అనుగ్రహించుము. ఎవరు కావాలి ఇప్పుడు మందిరంలో? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియ. చప్పుడు కొట్టి ప్రభుని మహిమపడతా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. ఇది రాసిన వాళ్ళు వాళ్ళ గురించి అనుభవం నాకు తెలియదు, కానీ ఈ మాటలు పలికిన యోబు భక్తుని గురించి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలం. నేను వెళ్ళే మార్గము నా యేసుకి తెలుసు, ఆయనకు తెలుసు. నేను ఎక్కడికి వెళుతున్నానో నాకు తెలుసు. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, మీరు మౌనంగా ఉండండి, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు. దేవుని మహిమలు గాక. ఈ వర్తమానం పట్టుకొని నువ్వు వెంబడిస్తున్నప్పుడు దయ్యము నీ చుట్టూ వినబడే స్వరం, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? ఈ ఆచారం చేయకుండా ఎంత కీడో తెలుసా? ఈ పని చేయకపోతే ఎంత నష్టం వచ్చిందో నీకు తెలుసా? నాకు తెలుసు. నేను అనుభవించిన కీడు కంటే ఎక్కువేవి నా మీదకి ఒకవేళ వచ్చినా కూడా వాక్యం కొరకు నేను చక్కగా అనుభవిస్తాను. నా గురించి నీకు చింత అక్కర్లేదు. నేనైతే వాక్యం నెరవేర్చాలనుకుంటున్నాను. నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఈ ఆచారాలన్నింటి నుంచి నేను బయటికి రావడానికి, ఈ వర్తమానానికి నేను రావడానికి దేవుడు నన్ను కృప చేత నన్ను పిలిచాడు. కాబట్టి ఆయన నన్ను ఎక్కడికి పిలిచాడో, నేను ఎక్కడికి ఎత్తబడి వెళ్ళబోచున్నాను నాకు తెలుసు అని చెప్పగలిగిన రోషం కలిగిన ఎలీషాలు కావాలి. దేవుడి మహిమ కలుగాక. ఒరే, ఇది చేయకపోతే నీ కీడు వచ్చేదిరా అనగాలనే, వామ్మో అవునా, అట్టేది వద్దు, అది చేద్దాం, దానికి అది చేద్దాం, అయ్యగారు తెలియకుండా చేద్దాం, అయ్యగారికి చెప్పకుండా చేద్దాం. బ్రదర్, పాస్టర్ గారి కళ్ళు కప్పవచ్చు కానీ దేవుని కళ్ళు కప్పగలవా? పాస్టర్ గారికి తెలియకుండా చేయగలవా? దేవుని తెలియకుండా చేయగలవా? అలా చేయటం వల్ల నువ్వు మేలు పొందగలవా? మరింత దయ్యం వచ్చి ఆవరిస్తుంది నిన్ను, గ్రహించు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవా మాకు అటువంటి మనుషులను. ఇప్పుడు సంఘాల్లో ఎవరు కావాలి? 2 పడవల మీద నడిచేవాళ్ళ? పాస్ గారు చూసినప్పుడు ఒక పడవ ఎక్కేది, పాస్ గారు లేనప్పుడు ఇంకో పడవ ఎక్కేది. మారుతుంటారు, పడవలు మారుతుంటారు యాత్రికులు. దేవుని మహిమలు కాక. మళ్ళీ ఏదైనా నడిచి అందరం వాడంటారు. ఇక మా విశ్వాసం ఎవరికి అర్థం కాదు అంటారు. చూడండి, దేవుని తరిఫీదు పొందిన మనుషులకు
అలా గంతులు వేయటం, మరి ఎలా గంతులు వేయటం తెలియదు. అటు గంతులు వేయటం, ఇటు గంతులు వేయటం తెలియదు. దేవుడి మహిమగలను గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దేవుడి చేత పిలవబడిన వ్యక్తి కనుక నువ్వైతే లోకం వేసే వేషాలన్నీ ఇంటి దగ్గర వేసి మందిరానికి వచ్చి అక్కడ వధువులే నువ్వు ప్రవర్తించవు. అటు గంతులు ఇటు గంతులు ఉండవు. అర్థమైందా? నీకేం తెలుసు? మరి ప్రవక్త ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును, దాని గురించి మీరు నాతో మాట్లాడవద్దు, మీరు ఊరక ఉండుడి, నన్ను నిరుత్సాహపరచకండి, ఎందుకనగా అది నన్ను ఏమీ చేయలేదని ఎలీషా వారితో నేను. దేవుడి మహిమగలగాక. ఒకవేళ ప్రార్థింపబడిన జనులు అంత మట్టుకు ధైర్యం కలిగి ఉన్న ఎడల, అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి, అది నిజము కాదు, మీరు గమనించండి, నువ్వు మరలా వ్యాధిని పొందుకొనిదవని. ఎవడైనా నీ గురించి అయ్యా రోగాలు మళ్ళా వస్తాయని ఎవరని చెప్పినా కూడా నువ్వు నిరుత్సాహపడ మాకు. నాకు తెలుసు ఈ దేహం మీదకి ఎన్ని రోగాలు, ఎన్ని వ్యాధులు వచ్చి కూర్చున్నావి, మమ్మల్ని ఏమీ చేయలేవు, మమ్మల్ని తాకలేవు. ఎందుకంటే నా అసలు శరీరం నా ప్రక్కనే ఉన్నది, నా థియోఫనీ నా ప్రక్కనే ఉన్నది, నా వాక్యపు శరీరం నా ప్రక్కనే ఉన్నది, అది నా కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈ శపితమైన శరీరాన్ని ఏం చేయలేదు. నేను అసలు బ్రతుకుతుంది దీన్ని కాపాడుకోవడం కొరకు కాదు, దాన్ని పొందుకోవడం కొరకు. ఏదైతే ఆదిలో పోగొట్టుకున్నాను తిరిగి మళ్ళీ దాన్ని పొందుకునే దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను చెప్పగలిగిన, ఎక్కడికి వెళుచున్నానో ఎక్కడికి ఎత్తబడుచున్నానో చెప్పగలిగిన సాక్ష్యం ఇవ్వగలిగిన ఎలీషాలు ఈ దినాల్లో సంఘాల్లో కావాల్సి ఉన్నారు. దేవుడి మహిమ కలుగును గాక. మీరు ఊరక ఉండు దాని గురించి నాకేం మీరు చెప్పనవసరం లేదు, నేను ముందుకు సాగిపోతుంటాను. ఉజ్జీవం వచ్చుచున్నది, దేవుడు దాన్ని వాగ్దానం చేసి ఉన్నాడని చెప్పగలిగిన భయం లేని వారిగా దేవుని యొక్క వాక్యం యందు ఆయనను పొందుకొనండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు నా గురువును పరమునకు కొనిపోవచ్చున్నాడని నేను ఎరుగుదును, కానీ అది కాదు నాకు కావాల్సింది. నేనేమై ఉన్నాను, నాలో ఆసక్తిని కలిగించటకు అసలు మీ వద్ద ఏమీ. దేవుడి మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, నువ్వు అసలు బ్రద్దలైపోవేదు. ఏమన్నారు వాళ్ళు? అవునా, అంటే నువ్వు అక్కడికి వెళ్తే బద్దలైపోతావు. మంచిది, నేను బ్రద్దలైపోయినా పర్వాలేదు, బ్రద్దలైపోయేదును. నేను నా కర్తవ్యమందున్నాను. అతడు అలా ముందుకు కొనసాగుచూ వెళుచున్నాడు. వాళ్ళు అంటున్నారంట, నువ్వు దాన్ని సాధించలేవు, నేను దానిని దాటి వెళ్ళలేనని నేను ఎరుగుదును, కానీ దేవుడు నన్ను అతడికి తీసుకొని వెళ్ళగలడు అని అతడు చెప్పాను. దేవుని స్తోత్రం. మంచిది. ఎలీషా యోర్దాను దగ్గరకు వెళ్ళుచున్నాడు. మధ్యలో ఏముంది? ఎరుకో ఉంది. ఎరుకో ఏంటి చెప్పండి? వెనకొకలాగే శోధనలు. చూడండి, ఎరుకో దగ్గరే ఆకాన్ ఏమయ్యాడమ్మా చెప్పండి? శపితమైన వాటిని పట్టుకొని అదేమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు. శపితమైన వస్త్రాలు, వెండి బంగారం అవి తెచ్చుకొని ఏం చేశాడు? రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాడు. దేవుడి మహిమగలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎరుకోలో చాలామంది ప్రజలు ఆ ఎరుకను విడిచిపెట్టి వెళ్ళలేక, వాక్యాన్ని నమ్మలేక వాళ్ళు కూడా ఏమైపోయారు? అగ్ని చేత కాల్చబడ్డారు, శిథిలమైపోయారు, భూములు కలిసిపోయారు. వాళ్ళంతా కూడా నేల పడగొట్టబడింది. ఎరుకో అంటే ఏందో తెలుసా? భయంకరమైన చెడిపోయిన లోకానికి గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గిల్గాలు రక్షించబడి బాప్తిసం పొంది ప్రభు బిడ్డగా మార్చబడటం. బేతేలు సహవాసంలోనికి, సంఘంలోనికి వచ్చి వాక్యం వింటూ సహవాసంగా బ్రతకడం. ఎరుకో అనుభవం లోకపు శోధలన్నిటిని దాటుకొని వెళ్ళవలసిన స్థలం. దేవుని మహిమలుగాక. నిన్ను శోధించు స్థలము. రక్షించబడ్డాక నీకు శోధన అధికమైపోయింది, వాక్యం తెలిసే కొద్ది శోధన ఎక్కువైపోయింది, ప్రార్థన చేసే కొద్ది బలమైన పెను తుఫాలు నీ మీదకి వచ్చేస్తుంటాయి, ఉపద్రవాలు నీ మీదకి వచ్చేస్తుంటాయి. ఎరుకో అనుభవం. ఇప్పుడు ఎరుకోని దాటి ప్రవక్త అన్నాడు, ఎక్కడికి రావాలి నువ్వు? యోర్దాన్ దగ్గరికి. ఫైనల్గా యోర్దాన్ దగ్గరికి రావాలి. ఈ యోర్దాన్ గురించి అందరికేం తెలుసు అంటే దీనికి ఉన్న పేరు మరణం. ఏంటి చెప్పండి? మరణం. కానీ ప్రవక్త దీన్ని ఏమన్నాడు తెలుసా? దీన్ని ప్రత్యేకించబడే స్థలం అన్నాడు. మరణం మనల్ని ఏం చేస్తుంది? ప్రత్యేకిస్తుంది. దేవుని మహిమగలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణం మనల్ని ప్రత్యేకిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఎలీషా బహు తిన్నగా ఏలియాను వెంబడిస్తూ యోర్దాను దగ్గరికి వెళ్తా ఉన్నాడు. యోర్దాను వడిగా ప్రవహిస్తుంది, వేగంగా ప్రవహిస్తుంది. అంటే కాలు పెడితే అది లాక్కుపోయింది. అది ఇప్పుడు ఎలీషా వాళ్ళు అంటున్నారు, అదిగో బద్దలైపోతావు, చచ్చిపోతావు, ఆడకపోతే నాశనం అయిపోతావు, ఇక నువ్వు కనబడవు, నీ జీవితం పతనం అయిపోయింది, నువ్వు దాన్ని సాధించలేవు, ఆ యోర్దాను దాటలేవు అని చెప్తా ఉంటే ఎలీషా అన్నాడు, నిజమే సోదరుడు, నేనైతే దాటలేను, కానీ దేవుడైతే నన్ను దాటించగలడు. నేనైతే మరణాన్ని జయించలేను, కానీ అయితే నన్ను మరణాన్ని, నేనైతే ఎరుకను దాటలేను, ఆయన చేత నేను పిలవబడిన వ్యక్తిని అయితే నన్ను ఎరుకో కూడా దాటిస్తాడు. ఆ శోధన నేను దాటగలను. దేవుని మహిమగలుగాక. హల్లెలూయా. ఎంత వాక్యాలు వెంట మేళాలు ఇంకా టీవీలు మోగుతూ ఉంటే, ఇంకా దెయ్యం బట్టి ఆ టీవీల దగ్గర మీరు కూర్చుంటా ఉంటే పగలగొట్టని రాయి తీసుకుని ఒకటే దెబ్బ. మీకు బట్టిన దెయ్యాలు మొత్తం పోతాయి, మీ ఇళ్ళకి బట్టిన దరిద్రం అంతా పోయిద్ది. అంతే.
దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. పిల్లలు బానిసలైపోయి, పెద్దోళ్ళు బానిసలైపోయి, దేవుని నీతి కాకుండా దయ్యము దాని తెలివంతా నీకు నేర్పుతుండే దాని ద్వారా. అందుకు ఎదిగొచ్చే కొద్ది పిల్లలు నీ స్వాధీనంలో ఉండరు సహోదరుడా. దేవుడి మహిమ కలుగాక. వాళ్ళందరూ అంటున్నారు యోర్దాను నువ్వు దాటలేవు, కానీ దాటగలుగుతున్నావు. ఎలా? నన్ను దాటించే దేవుడు ఆయన ఉన్నాడు. యోర్దాను దగ్గరికి వెళ్ళాడు, అది మరణం. కానీ ప్రవక్తనాడు ప్రత్యేకించబడుతున్నాడు. ఇప్పుడు అక్కడ మరణం ద్వారా ఏం చేయబడుతున్నారంట? ప్రత్యేకించబడుతున్నారు. విమర్శించే గుంపు అంతా ఈ పక్కుండిపోయింది. ఇప్పుడు ఏలియా తన దుప్పటి తీసి ఆ నది మీద పెట్టి, యోర్దాన్ నది మీద పెట్టి కొట్టగా యోర్దాన్ 2 పాయలు అయిపోయిందంటే. ఆ యోర్దాన్ మధ్యలో మార్గం ఏర్పడింది. ఆ మార్గం మధ్యలో ఏలియా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎలీషా కూడా ఏలియా వెనకమాలబడి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కృప కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయబడుతున్నారంటే ప్రవక్త అన్నాడు, వారు ఇరువురు ప్రత్యేకించబడుతున్నారు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరణమును ఛేదించగలిగిన వాడు ఎవరయ్యా అంటే ప్రవక్త వర్తమానమే. ఈ వర్తమానమే మరణం మీద మనకు భయం లేకుండా చేసిందంటే, చనిపోయిన వ్యక్తిని గురించి భయం లేకుండా చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కృప కలుగును గాక. బ్రదర్, ఎవడి ఆడవాలంటే మరణమును గురించిన సరైన ప్రత్యక్షత లేకుండా బతికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి భక్తి వేషం వేసి ఈడ లోకం అటు ప్రార్థన 2 కలగలిపి చేసినోడు వాడు మరణాన్ని గురించి ఆడవాలి. కానీ వాక్యం కొరకు రోషం కలిగి బ్రతికిన వాడు దుఃఖపడక్కర్లేదు. సహోదరులారా, నిద్రించుచున్న వారి గురించి మీకు ఈ సంగతులు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదన్నాడు. అంతే. తెస్సలోనికీ పత్రికలో. దేవుడి మహిమ గాక. ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏంటి ఆ సంగతి అంటే, వాళ్ళు ఒకరోజు మళ్ళీ నిద్ర లేవబోతున్నారు. వాళ్ళు నిద్రిస్తున్నారు అంతే. వాళ్ళు చచ్చిపోలేదు. ఎవరు వీళ్ళు? యోర్దాను దాటిన వాళ్ళు, మరణమును దాటిన వాళ్ళు, దాటి ఆవలగట్టుకు వెళ్ళిన వారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం నిన్ను ఎక్కడికి నడిపించిందంటే గిల్గాలు, బేతేలు, యెరికో, చివరికి యోర్దాను. కృప కలుగును గాక. హల్లెలూయా. యోర్దాను అనుభవం తెలుసా? నిన్ను పూర్తిగా చచ్చిపోయే దగ్గర తీసుకొస్తుంది. చావటం అంటే ఊపిరిపోవటం కాదు. చావటం అంటే లోకం విషయమే సంపూర్ణంగా నువ్వు మృతుడు అయిపోవటం. నీలో ఏ శరీర క్రియ పని చేయకపోవటం, నీలో ఏ శరీర ఆశ నీలో ఏలుబడి చేయకపోవటం, పూర్తిగా నీలో చావలసినవన్నీ చచ్చినట్లుగా ఈ వర్తమానం నిన్ను 4 అనుభవాల దగ్గర తీసుకొస్తుంది. మొదటిగా గిల్గాలు, పాపం ఒప్పుకునేటట్లుగా చేస్తుంది, పశ్చాత్తాపడేటట్లుగా చేస్తుంది, బాప్తిసం పొందేటట్లుగా చేస్తుంది. రెండవది బేతేలు, దేవుని పిల్లలతో, దేవుని మందిరముతో, ప్రవక్త వర్తమానంతో సహవాసం చేసినట్లుగా పరిశుద్ధుల సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయట్లో ఎడతెగకుండా సహవాసం చేసే బిడ్డగా నిన్ను చేస్తుంది బేతేలు అనుభవం. మూడవది యెరికో, వెనకకు లాగే ఆ శోధనలు, సాతాను శోధనలు, లోకాశలు, వాటిని కూడా దాటుకొని ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్తాంటే చివరికి మరణం యొద్దకు తీసుకెళ్తా. అంటే టోటల్గా భూ సంబంధమైన వ్యక్తి నువ్వు క్రీస్తుతో కూడా చనిపోయే అనుభవంలోకి తీసుకొస్తుంది. ఇంకేవి బ్రతకవు. దైవజనులు డిఎల్ మూడీ గారు ఆయన ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన పక్కన కూర్చున్నాం. కొంతమంది పోకురోళ్ళు పేకాట ఆడుతూ ఉన్నారు. వాళ్ళు అన్నారంటే, మేము ముగ్గురమే ఉన్నాం, ఊరకే కూర్చున్నావు కదా, ఆ పుస్తకం చదవకపోతే పక్కన పెట్టి, అంటే బైబిల్ చదువుతుంటే పక్కన పెట్టి ఒక చేయి కలపొచ్చు కదా పేకాట ఆడటానికి, మాకు ఒక చేయి తగ్గింది, ఒక చెయ్యి అన్నారంట. డిఎల్ మూడీ గారు అన్నారంట, నాకు అది చేయలేదన్నారండి. వాళ్ళు బహుమూర్ఖులు, వాళ్ళకి చాలా కోపం వచ్చింది. వాళ్ళు అన్నారు, 2 చేతులు పెట్టుకొని చెయ్యలేదన్నావే, మాతో తమాషా ఆడుతున్నావా, చేతులు ఉన్నాయిగా. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట, ఈ 2 చేతులు ఎప్పుడో ఇలాంటి పనుల కొరకు చచ్చిపోయాయి, ఈ 2 చేతులు దేవునికి ఇచ్చాను నేను, ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి నాకు చేతులే లేవన్నాడు. వారితో అలా మాట్లాడుతూ స్వార్థ చెప్పేసరికి ట్రైన్ దిగేలోపు ఆ ముగ్గురు పేకాటాడే జూదగాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దైవజన జాగ్రత్త గ్రహించండి. చస్తనీయ మన చేతులు, మన కాళ్ళు చస్తనీయ. కొంతమంది భార్య మీద వెంటనే లెగుస్తుంటాయి కాళ్ళు లేపుతుంటారు. ఒక్కొక్కడు, ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, స్త్రీలు కూడా ఒకళ్ళు మీదకి వెళ్తుంటారు, చేతులు లెగుతుంటాయి, కాళ్ళు లేపుతుంటారు. దయ్యాలు పట్టిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏమవ్వాలా? వాళ్ళకి సావాల్సిన వాళ్ళకి ఏమవ్వాలా? సావలేదు. ఇక అంతే. కొంతమంది తల్లిదండ్రుల మీద చేతులు ఎత్తుతుంటారు, తల్లిదండ్రుల మీదకి, అమ్మా నాన్న మీదకి కొడడానికి పోతుంటారు. వాళ్ళకు కూడా ఏం పట్టింది? దయ్యం పట్టింది. వాళ్ళకు కూడా సావలేదు. జాగ్రత్త సహోదరుడా. కొంతమంది ప్రార్థనకు వస్తున్నారు కానీ సేవకుడి మీదకి లెగుతుంటారు, వాడు కూడా ఏమవ్వాలా? సావలేదు.
ఎక్కడికి కావాల్సిన సచ్చిన వాళ్ళంతా ఇక్కడ కావాలి. లోకం విషయం సచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కావాలి. నీ ఉద్రేకాలు, నీ భావాలు అన్నీ సచ్చి ఇప్పుడు ఏమవ్వాలంటే క్రీస్తు కొరకై ఒక నూతన వ్యక్తిగా మనం మార్చబడాలి. దేవుని మహిమగలుగాక. హల్లెలూయా. సావకుండా క్రొత్త జన్మ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బొట్ల మీద, కాటుకల మీద, పూల మీద, చీరల మీద, ఇంకా బట్టల మీద, ఇంకా జ్యువెలరీ మీద, ఇంకా వెండి బంగారాల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద ఈ మమకారాలన్నీ నీలో ఏమవ్వలేదని ఇంకా సావలేదు. అందుకే నువ్వు సంఘంలో ఒక పెద్ద అడ్డుబండలాగా ఉండవు. నువ్వు అంతే. నిన్ను బట్టి ఒకళ్ళు రారు, ఒకళ్ళు పోరు. నిన్ను బట్టి ఏ వ్యక్తి ఏమి నేర్చుకోలేడు. ఇక అంతే. ఎందుకు? నీలో సావాల్సిన ఏమవ్వలేదు, సావలేదు. ఎంత వాక్యం అంటే ఇంకా నగలు పెట్టుకొని అద్దం ముందుకు పోయి ఎట్టిట్టు అనుకుంటున్నావు అంటే నువ్వు ఎవరివి? కొండముచ్చి తిరిగినట్టు తిరుగుతుంది అద్దం ముందు. ఎట్ట తిరుగుతుందా? నా మొహానికి ఎట్టుందే? ఎట్టుంది నీ మొహానికి? నల్లమల్ల అడవుల్లో కొండముచ్చుకున్నట్టు ఉంది నీ మొహం. సిగ్గులేదు ఈ వయసు వచ్చినది. ఇంకా ఈ వయసు వచ్చినా, మనవరాలు పుట్టే వయసు వచ్చినా, ఎంత వృద్ధాప్యం వచ్చినా, ఇంకా నగల మీద, ఇంకా ప్రాణం మీద, ఇంకా మనుషులకి ఎంత తపనో గమనిస్తున్నారా? దేవుని వాక్యం గ్రహించండి. చావాలా? నీలో చావలసినవన్నీ అన్నిటిని చంపేదే ఈ వర్తమానం. ఈ సజీవమైన వర్తమానం నీలో ఉన్నాయి అన్నీ ఏం చేస్తుంది? చంపేస్తుంది. తిరిగి ఏం చేస్తుంది? నిన్ను క్రొత్త వ్యక్తిగా బ్రతికిస్తుంది. వాటి మీద ఎన్నడూ నీకు ధ్యాస ఉండదు. ఎవడ ఎన్ని బట్టుకు తిరుగుతున్న వాటి గురించి నీకు శ్రద్ధ ఉండదు. ఎందుకు? వాక్యమే నీకు అలంకారమైంది. వాక్యమే నీకు అలంకారమైంది. కొంతమంది ఒగ్గబట్టుంటారు చాలా కాలం పెట్టుకోకుండా ప్రభా హల్లెలూయా. ఎప్పుడో ఒక రోజు ఏమైందో తెలుసా? పెట్టుకోవాలనిపించింది. పెట్టుకోవాలి. ఇక ఏదైతే అయ్యగారు నన్ను ఇక మందిరానికి రానిపోయిన అనవసరం. పెట్టుకొని పోవాలి. ఒక్కసారికి గంగిరెద్దులాగా తయారయ్యేసరికి ఎంత ఆనందం, రొంబ పరవశం. అద్దంలో చూసుకునేది, 1 10 ఫోటోలు తీ అది అట్ట పెట్టుకోవాలి, ఫోటోలు పెట్టుకోవాలి. దొంగసాడికి ఎవరు బతకమన్నారు నిన్ను? అసలు దొంగలాగా ఎందుకు బ్రదర్? దొరలాగా పెట్టుకొని తిరుగు. అసలు ఎవరు వద్దంటారు? నువ్వు నగలు పెట్టుకుంటే నేను లాకపోతా అంటే నేను రాబిన్ హుడ్ని కాదుగా, నేనే వ్యసన పరుని కాదుగా. బ్రతికితే అట్టాగే బతుకు, దొరలాగే బతుకు. ఎట్లా? సాతాను కుమార్తెలాగా, సాతాను కుమారుడు దొంగలాగా బతుకు. ఎట్లాంటి దొంగలుగా ప్రార్థన అవసరత ఎప్పుడు అవసరత లేదు. అర్థమైందా? ఈ దొంగలకి ఎవరు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. దేవుని మహిమగలు గాక. మరి ప్రార్థన ఎవరికి కావాలా? వాక్యముగా మారిన పిల్లలకి, దేవుని వాక్యముగా మారిన పిల్లలకి ప్రార్థన సహాయం కావాలా? బాగా ఎర్రగా పడినాడు ఈ చేతులు అంటుందయ్యా, ఈ గోడ ఒకటే మన్నపై అంటుందన్న. క్యానింగ్ కూడా తీసారయ్యా అంటుంది. ఏం తీసారట? క్యానింగ్. మరి అది ఏడ తీస్తున్నారు? నాకు కూడా చేతి, నేను కూడా తీర్చుకుందాను. క్యానింగ్ తీసారయ్యా. క్యానింగ్లో కూడా ఏం లేదు. ఆడెందుకుండేది? గోరంటాకులు ఉందంతా. పెడితీవుగా, దయ్యానికి ఇత్తివుగా. వాడు బాగా బులివాడు, గోడ పట్టుకొని లాగుతున్నాడు. రెయ్యం బొగులు నీ గోడంతా పట్టకపోయింది. దేవుడి మేమగలగాక. హల్లెలూయా. మరి ఇంకొక ఉందిగా నీ ఇంటి పక్కనే, 75 సంవత్సరాలు పంపు కాడికి పోయి ఇప్పుడు కూడా నీళ్ళు కడవతో ఆవుతో లాక్కొచ్చుకుంటుంది ఇంటి దగ్గరికి. ఆమెకు ఒక అలవాటు ఉంది, తొట్టులో నీళ్లు కనపడితే మళ్ళీ ఆమె తృప్తి ఉండదంట. పంపు వచ్చిందని చూసిందనుకో, తొట్టులో నీళ్ళు మొత్తం బయటేసింది. పంపు అడుగుతుందనుకో, మళ్ళీ జనం పట్టుకొని ఇది నా తొట్టికొండ కదా ఒక్కదే ఉండేది మన ముసలామ, మొత్తం బయట బారిపోసి మళ్ళీ కడవెత్తుకుని వచ్చింది అంతే. ఆమె వచ్చినప్పుడు ఇప్పుడు అడ్డం ఉన్నాడు ఒక అంతే సంగతి. ఇక అన్ని భాషల్లో తిట్టేసిద్ది ఆమె. ఇంకా ఆమె వచ్చిందంటే, నేను అందుకే ఆమెకు పేరు పెట్టాను వాటర్ ఉమెన్. అర్థమైందా? ఆమె గోడలో బాగానే పోయేస్తుంది. మరి నీకేమి? నువ్వేమో పనికి పోయిందని కాదు, ఒక కట్టేతకు పోయిందని కాదు, ఒక శనగపీగుడికి పోయిందని కాదు, ఒక కంది కంపేసిందని కాదు, ఒక పచ్చాకు పోయిందని కాదు, పావలా తెచ్చిందని కాదు, పావలా ఖర్చు పెట్టిందనివే కాదు. మరి నీకెందుకు గోడ పని చేయడంలా? బాగా ఎర్రంగా పండింది దాకా చెట్లు గోరంటాకు చూస్తే చాలు. ఏ వయసు నీ వయసు? అమ్మా, నీ మనవడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నీ మనవరాలకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీకు మాత్రం చేతులు ఎట్ట ఉండాలా? ఎర్రంగా ఉండాలా నీకు. వాటి వెనక ఎంత భయంకరమైన కామాభిలాషలు ఉంటాయో తెలుసా?
వాటి వెనక ఎంత భయంకరమైన చరిత్ర ఉందో తెలుసా మీకు అసలు? అవి తెలిస్తే అలాంటి అన్యక్రియలు మీరు ఏమన్నాడు చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీకు ఆ గోరంటాకు డిజైన్ అలా మధ్యలో చొక్క, ఇక్కడ చొక్క, ఇక్కడ చొక్క, ఇక్కడ చొక్క, ఇక్కడ చొక్క, ఇక్కడ చొక్క, ఇక్కడ ఇలా ఇక్కడ మళ్ళీ ముందు బుడిపే బాగా రంగేడ బుడిపే రంగేడ బుడిపే రంగా ఇవన్నీ ఉండాలని దేవుడు కనుక ముందే ఒకవేళ అది ఉంటుంది దేవుని చిత్తం అయితే అసలు నేను పుట్టించినప్పుడు అలా పెట్టి పంపించేవాడు కదా. మధ్యలో నువ్వు పెట్టుకోవటం, అది ఎండిందాక నువ్వు ఏం చేతులు ఏమి ఇక్కడ అటు తిరగడం, ఇటు పెట్టుకొని తిరగటం ఎందుకు? మా అన్నం పెట్టు నువ్వు కంచి మేక తెచ్చినట్టు అంటున్నాను. ఆమంటది మా నువ్వు సాయంకాలం నాకు పెట్టాలి అన్నం, నేను కాసేపు నీది ఎండిపోయినా నేను పెట్టుకుంటా అంటుందన్నమాట. ఇద్దరిద్దరు దెయ్యం పట్టిన వాళ్ళే. అమ్మ దెయ్యం పట్టిందే, కూతురు కూడా దెయ్యం పట్టిందే. దేవుడి మహిమగలుగాక. బ్రదర్, ఇలాంటి వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఆత్మీయంగా జరుగుతాయా? సేవకుడు అక్కడికి వచ్చి వాక్యం చెప్పగలడా? కొన్ని ఇళ్ళకి పోతే ఎట్టుండదు తెలుసా? ప్రార్థన గబాలు ముగిస్తే బాగుండు అన్నట్టుండేది. కొన్ని గృహాలకు పోతే ఆత్మ నడిపింపు వస్తున్నారు, లీడింగ్ ఉంటుంది అక్కడ, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. దేవుని మహిమగలుగాక. కొన్ని గృహాల్లో దేవుని ఆత్మ ఉండిద్ది, కొన్ని గృహాల్లో దయ్యపాత్మ ఉండిద్ది. ఎందుకంటే వీళ్ళంతా సావన గుంపు, యోర్దాన్ దాటిన వాళ్ళు, వీళ్ళు యోర్దాన్ దగ్గరికి రాని వాళ్ళు, గిలగాల దగ్గరే కూర్చున్నారు కొద్దిమంది. అసలు కొద్దిమంది గిలగాలు కూడా లేదు. దేవుని మహిమగలుగాక. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, ప్రవక్త అన్నాడు వారి ఇరువురిని ప్రత్యేకిస్తున్నాడు అక్కడ దేవుడు అన్నాడు. వారు ప్రత్యేకించబడ్డారు, ప్రత్యేకించబడి ఆవలగట్టుకు వెళ్ళారు. ఏలి అడుగుతున్నాడు, ఎలీషా ఎందుకు వెంబడిస్తున్నావు? ఏం కావాలి నీకు? అయ్యా, నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు నాకు కావాలి. దేవుని మహిమగలుగాక. హల్లెలూయా. 2 పాళ్ళు నీ మీద ఉన్న ఆత్మ నాకు కావాలి. ఇంక వేరేదేది నేను కోరుకోను. నువ్వు సేవ చేయటం చూశాక నేను కూడా నీకులాగా పని చేయాలన్న భారం నాకు కలిగింది. నన్ను పనికి రమ్మని పిలిచావు, కానీ నా మీద అయితే నీ మీద ఉన్నంత భారం, నీ మీద ఉన్నంత ఆత్మ నాకు లేదని నాకు అర్థమైందయ్యా. నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు నాకు కావాలని. ఏలి అన్నాడు, అబ్బా నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉందే, నువ్వు అడిగినంత చాలా తేలికైన విషయం కాదు, చిన్న విషయం కాదు అది. అయితే ఒక సంగతి నీకు చెప్తా ఎలీషా, నన్ను కొనుక్కోవడానికి దేవుడు రంగం మీద ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు ఆయన అగ్ని రథాల మీద, అగ్ని రౌతులుగా, అగ్ని గుర్రాలుగా ఆయన పరలోక పరివారం అంతా నా కొరకు పంపించాడు. ఎవరు పంపించాడు అమ్మ చెప్పండి? ఎవరు పంపించాడు? పరలోకపు పరివారం. అంటే ఆయన టీం అంతా వచ్చారు అక్కడికి. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు చంద్రబాబు వస్తున్నాడు అనుకోండి, ఆయనకి సంబంధించిన ముందు ఏం చేస్తారు? కొత్తపాలెం వస్తారు, కుక్కలన్నిటిని తీసుకొచ్చి మన చర్చి దగ్గర కూడా వస్తారనమాట. ఎందుకు? అన్నీ చెక్ చేసుకుంటారు, ఎక్కడ బాంబులు ఎవరైనా పెట్టారు అని చెప్పి చూసుకుంటారు అన్నీ. అంటే ఇప్పుడు ఆయన రాకముందే వాళ్ళ టీం అంతా కూడా ఇక్కడికి వస్తారు. ఆహారం సిద్ధపరిచేవాళ్ళు, ఆయన జాగ్రత్తగా సెక్యూరిటీ అంతా చూసుకునే వాళ్ళు వస్తారు. అలాగే ఇప్పుడు దేవుడు కూడా తన రంగం మీదకి తన ప్రవక్తను తీసుకుని వెళ్ళటానికి ఆయన ఏం చేశారు తెలుసా? తన పరివారం అందరూ పంపించారు, తన టీం అంతా పంపించారు. దేవుని మహిమగలుగాక. ప్రవక్తనంట తన పరివారం అంతా, పరలోకపు పరివారం అంతా వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారంట. ఎవరి కోసం? ఏలియా ఎక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చాక అగ్ని రథం మీద ఏం చేస్తాం? ఆయన కొనిపోతాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దైవజనమ, ఇప్పుడు ఎప్పుడైతే ఏలియా ఎలీషా అక్కడికి వచ్చేసారో, ఏలియా అన్నాడు, ఇదిగో నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉంది కానీ ఒక్క మాట చెప్తాను, నేను కొనిపోబడ్డాక నేను మరలా నీకు తిరిగి కనపడితే నువ్వు అడిగింది నీకు దొరుకుతుంది. నేను ఒకవేళ నీకు కనపడకపోతే నీకేం దొరకదు అన్నాడు. పిలిచింది ఏలియానే, ఎన్నుకున్నవాడు దేవుడే. ఏలేదు వారిని అభిషేకించాడు. ఇన్ని అనుభవాలు దాటి వచ్చాడు. గిల్గాలు దాటాడు, బేతేలు దాటాడు, ఎరుకో దాటాడు. ఎక్కడికి? యోర్దానుకు వచ్చాడు. హల్లెలూయా. చెప్పాలి, బాగా గుర్తుండాలి. గిల్గాలు, బేతేలు, ఎరుకో, యోర్దాను దాటాడు. ఇంత దూరం వచ్చాక కూడా ఏలియా అంటున్నాడు, అప్పటికే ఎంతో నమ్మకస్తుడుగా, ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన వాడిగా, షాపాతు కుమారుడైన ఎలీషాగా, మరి నమ్మకస్తుడిగా, మంచి ప్రవర్తన గలవాడిగా ఉన్న ఈ ఎలీషా ఏం కోరుతున్నాడంటే, నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు. ఏలియా అంటున్నాడు, ఓ ఆత్మ సంబంధమైన సంగతి అడిగావు ఎలీషా, 4 పాళ్ళు తీసుకో, 4 అంతలు తీసుకొని అంటలా. ఇప్పుడు ఏలియా ఏమన్నాడు తెలుసా? నువ్వు అడిగింది చాలా కష్టతరం బ్రదర్, ఎందుకంటే అది నా మీద ఉన్నది ఏదో నా జేబులో ఉన్న డబ్బులు తీసి నీ జేబులో పెట్టినట్టు కాదు, అది ఏదో నా ఆస్తి నీకు రాసిచ్చిన సంతకం పెట్టినంత తేలిక కాదు. అది నా మీద తన ఆత్మను కురంబరించిన దేవుడే. అంకీ గారు వింటున్నారా? నా మీదుగా ఆ ఆత్మనిచ్చిన దేవుడే
నీ మీద ట్రాన్స్ఫర్ చేయాల్సింది కూడా నేను తీసి నీకు ఇచ్చేది కాదు, నువ్వు తీసి నాకు ఇచ్చేది కాదు. నా మీద ఉన్న ఆత్మ నీకు ఇచ్చేది కాదు, నీ మీద ఉన్న ఆత్మ నువ్వు నాకు ఇచ్చేది కాదు. సోదరుడు, నా మీద ఆత్మను కృమ్మరించిన దేవుడే ఇప్పుడు రంగం మీదకి రావాలి. ఆయనే ఆత్మను తీసి నీకు ఇవ్వాలి. ఇది దేవుడు చేసే పని, నేను ఇచ్చేది కాదు. నువ్వు పొందుకునటం లేదు, నువ్వు కోరుకుంటం లేదు, నీ ఎన్నికలో లేదు, నా ఎన్నికలో లేదు, నా ఏర్పాట్లో లేదు, నీ ఏర్పాట్లో లేదు. సమస్తం ఆయన యందే. నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. కరుణ చూపు నీ ప్రేమ నన్నెన్నుకున్నదయ్యా. కరుణ చూపు నీ ప్రేమ నన్నెన్నుకున్నదయ్యా. హల్లెలూయా. మన ప్రయాసలు లేదు. గుడికి రావటం పోవటం పెద్ద ప్రయాస. నిద్ర రాకుండా ప్రాణం కాపాడుకొని గుడ్డు పెద్ద పెద్ద చేసి నగలు చూస్తాం, పెద్ద ప్రయాస. అమ్మో కునుకు పడితే అయ్యగారు తిడతాడు, అది పెద్ద ప్రయాస. నానా తిప్పలు పట్టి వీడికి రావడం పోవడం ప్రయాస. దేవుని కొరకు కానుకలు ఎత్తుకు రావడం, కష్టపడి సొమ్ములు వచ్చి దేవుడి దగ్గర తీసుకురా ప్రయాస. ఈ ప్రయాసం బట్టి ఒకడు పరలోకం వెళ్ళగలిగితే బలవంతుడే ధనవంతుడే వెళ్ళగలడు తప్ప బలహీనుడు లేనివాడి ప్రభు దగ్గరికి వెళ్ళలేడు. ఆరోగ్యం లేనివాడు వెళ్ళలేడు, మోకరి లేనివాడు వెళ్ళలేడు, మంచంలో ఉన్నవాడు వెళ్ళలేడు, ఒక రోగగ్రస్తుడు వెళ్ళలేడు. అయితే ఈ కాలపు వర్తమానికుడు అంటున్నాడు, మన ప్రయాసలు ఏమీ కష్టపడటంలో ఏమీ లేదు. నేను ఈ వర్తమానాన్ని తెలుసుకోవాలి, ఎలాగైనా తెలుసుకోవాలి. నేను ఈ వర్తమానానికి నేను సేవకుడిగా మారాలి, నేను ఎలాగైనా సేవకుని అయిపోవాలి అని నేను కష్టపడటం వల్ల నేను సేవకుడిని అవ్వలేను. కరుణ చూపు ఆ ప్రేమ నన్ను ఏం చేసింది? నన్ను ఎన్నుకుందయ్యా. దేవుడి మహిమ కలుగాక. ఆవిడ వేస్ట్, వాడు పనికిరాడు అని అందరి చేత నెట్టివేయబడినది. ఈ జీవితాన్ని దేవుడు కరుణ చూపి కృప చూపి ఆయన ఏం చేశాడు? ఆయన ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు? నేను పుట్టక మునిపే, తల్లి గర్భంలో నేను పడక మునిపే, నేను రూపించబడక మునిపే, నేను సంపూర్ణమైన మారు మనసును ఇంకా పొందక మునిపే, నా జీవితంలో నా అవకతవకలు తప్పిదాలు పాపములు నా దోషములు నేను ఒప్పుకోక మునిపే, నేను సరి చేసుకోక మునిపే, నాలో సరి అయిన పరిశుద్ధత నాలో లేక మునిపే ఆయన నన్ను ఎప్పుడో ఎన్నుకున్నాడు. ఆయన ఏం చూస్తాడు? నా ముగింపును చూస్తున్నాడు. నేనైతే నా వర్తమానం చూస్తున్నాను, కానీ ఆయనైతే నా ఆది చూశాడు, నా అంతము, నీ ఆదిని నీ అంతమును కూడా చూశాడు. నువ్వు ఇక్కడ ఎంత కష్టపడుతుందో దాన్ని చూడ్డంట. నీ ప్రయాసను బట్టి ఎన్నుకునే దేవుడు కాదు. అమ్మో ఏం బాగా కష్టపడుతుంది, ఎంత కష్టపడుతుంది ఈమె, నడువు నెబ్బుడుతున్నా కానీ కూర్చొని లేవట్లేదు, ఎంత కష్టాన్ని బట్టి ఏమో తప్పక పరలోకం ఎత్తుకోవాలి. అలా కాదంట, ప్రయాస పడడాన్ని బట్టి పరలోకం వెళ్ళాం. హల్లెలూయా. నువ్వు నేను కోరుకోవటం బట్టి, నేను వధువుగా ఉండాలి, నేను వధువుగా ఉండాలి, నేను ఎత్తబడాలి కోరుకోవటం బట్టి వెళ్ళవు. ఎలా మరి? ఆయన ఎన్నుకుంటే, కృపచేత ఆయన ఎన్నుకుంటే ఆవలగట్టుకు మనం వెళ్ళగలం. మరణమును దాటుకుని ఆవలగట్టుకి కృప కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాలం ఈ విస్తారమైన వర్తమానం ఒక సత్యం చెబుతుంది ఏంటంటే, ఈ 4 అనుభవాలు దాటితేనే ఎత్తబాటు. 4 అనుభవాలు: గిల్గాలు, బేతేలు, ఎరికో, యొర్దాను. ఈ 4 అనుభవాలు దాటితే అక్కడ ఉంది హెలిప్యాడ్. ఏంటి ఆ హెలిప్యాడ్? ఎత్తబాటు విశ్వాసం ఇచ్చే స్థలం. నిన్ను ఎత్తబాటులో కొనిపోయే మేఘం, 63 వచ్చిన మేఘం అక్కడ ఎదురు చూస్తూ ఉంది. దేవుడి మహిమ కలుగును గాక. సోదరుడా, 4 అనుభవాలు నువ్వు తప్పక దాటవలసి ఉన్నది. ఏడో చోట సతికిల పడమాక, గిలగాల దగ్గర సతికిల పడమాక. 4 అనుభవాలు దాటు. అక్కడ ఆవలగట్టుకు వెళ్ళటానికి ఒక ఎత్తబాటు కొరకే మార్గం సిద్ధపరిచాడు. హల్లెలూయా. మరణాన్ని రుచి చూడకుండా కొనిపోబట్టడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. ఇవాళ సాయంకాలం మనం ఊపిరిపోయింది అనుకో, బాగా ధైర్యంగా ఉంటాం, భయంగా ఉంటామా? చెప్పాలా? ఎంత బొమ్మకయ్యా, ఒక్క మాట చెప్పి పడుకోను ఆయన. నేను పోయిన కాడి నుంచి కదేగా. చెప్పండి, సాయంకాలం మన ఊపిరి పోయిద్ది, తెలిసిపోయింది, డాక్టర్ చెప్పారు. గంటల మనిషేనమ్మా, 3 గంటలు 4 గంటలు, మరి ఏ విషపురుగు కుట్టింది, 4-5 గంటలు అంతమించి ఉండడమ్మా. ఈలో ప్రాణం పోయిన ఆశ్చర్యపడి వస్తుందంటే ధైర్యంగా ఉంటావా? ఏడుతుంటావా శోకాలు పెట్టి?
ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడి మేమగలు గాక. నేను మిగిలిన మనుషుల సంగతి అడుగుతున్నాను. నేను ఈజ్ ఏలియన్, గాడ్ బ్లెస్ హిమ్. దేవుని మహిమల. మిగిలిన వాళ్ళ సంగతి చెప్పండి. అమ్మా, ఎంత భక్తి చేసినా ఏడుతుంటావా, ధైర్యంగా ఉంటావో చెప్పు. ఏం చేస్తా? చేయవలసిన బాధ్యతలు గుర్తొచ్చి ఇంకా చేయాల్సినవి ఎన్నో మిగిలిపోయి ఉండి విడిచిపెట్టి వెళ్తున్న కుటుంబాన్ని బట్టి ఏమవుతుంది? లోక సమమైన శోకం నీలో మొదలైంది. కన్నీళ్ళు, నిట్టూర్పులు. దేవుని మహిమలు కాక. ఇవన్నీ బ్రతికిన ప్రతి మనిషిలో ఉంటాయి. ఎంత భక్తుడికైనా ఉంటాయి, ఒప్పుకొని ఒప్పుకోకపోయినా. అర్థమైందా? ఆ సిచ్యువేషన్ రాలేదు కాబట్టి బాగా ధైర్యంగా బాగా చెబుతున్నాం, బలంగా తిరగలేదు అదిదని. అది వచ్చాక చెప్పాలా. అర్థమైందా? అయితే ఆ పరిస్థితులు ఎదురైనా కూడా నేను ధైర్యంగా ఉండగలిగేటట్లుగా నిన్ను చేయగలిగింది. నీకు కన్నీరు వచ్చింది కానీ నీ కన్నీరు తొడవగలిగింది. నీకు అధైర్యం వచ్చింది కానీ నిన్ను ధైర్యపరిచేది. నీకు భయం కలిగింది కానీ ఆ భయమును పోగొట్టేది ఈ కాలపు వర్తమానం. నువ్వు దాటి వచ్చిన 4 అనుభవాలు నీకు ధైర్యం ఇస్తాయి. కృపగలుగును గాక. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోమాకు. గిల్గాల్ దగ్గర ఆగిపోమాకు, బేతేల్ దగ్గర ఆగిపోమాకు, ప్రార్థనకు రావడం పోవడం ఈ సాహసం ఆగిపోమాకు. ఎరుకో దగ్గరికి రా. ఇక్కడ వాక్యం విని బయటికి వెళ్ళి లోకాన్ని జయించు. దేవుని మహిమలు గాక. ఆ లోకం దగ్గర చిక్కుపడమాక. ఎంత బాగా ప్రార్థనకు వచ్చి లోకం దగ్గర చిక్కుపడమాక. ఎరుకోని దాటి యోర్దాను దగ్గరికి రా. సంపూర్ణంగా మనలో చావలసినవన్నీ చచ్చిపోయి ఒక నూతన వ్యక్తిగా మార్చబడి ప్రభువును కొలుసుకునే కృప. హల్లెలూయా. ఆ వాక్య శరీరంలోకి కొనిపోబడి ఎత్తబడే కృప ప్రభు మనకు దయచేయునుగాక. దేవుడు ఒక మనిషిని పిలిస్తే దేవుడి మహిమ కలుగును గాక. ఇలా తర్ఫీదు చేస్తాడు ఈ 4 అనుభవాల ద్వారా. ఏలియా ఎత్తబడ్డాడు. కొంత దూరం పోయాక ఎలీషా ఆ రథాన్ని చూశాడు. వారికి కనపడ్డాడు. ఏలియా కనపడ్డాడు. ఏలియా యొక్క దుప్పటి వచ్చి ఎలీషా మీద పడింది. ఎలీషా మీదకి ఏలియాకు అభిషేకం వచ్చింది. కానీ ఏలియా కనపడ్డాడు, కానీ అభిషేకం తన మీదకి వచ్చిందన్న సంగతి ఎలీషాకు తెలీదు. అర్థమైందా? ఏం తెలియదు? అభిషేకం ఎలీషా మీదకి వచ్చిందన్న సంగతి తెలియదు. ఈ ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన దిగాలుగా బయలుదేరాడు. తన మీద పడిన దుప్పటి పట్టుకున్నాడు. ఆ యోర్దాన్ దగ్గరికి వచ్చాడు. ఆ దుప్పటి తీసుకొని దాన్ని కొట్టాడు. అటు ఇటు కొట్టగానే యోర్దాన్ పాయలైపోయింది. మళ్ళా ఇందాక ఏలియా కొట్టాడు, ఇప్పుడు అదే దుప్పటితో ఎలీషా కొడుతున్నాడు. అంటే ఇప్పుడు అర్థమైపోయింది ఎలీషాకి ఏలియా మీద ఉన్న ఆత్మ నా మీదకి వచ్చేసిందని. యోర్దాన్ దాటి అవతలకి వెళ్ళిపోయాడు. ఆడు నిలబడ్డాడు. ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో ఏమవుతాడో అని వాళ్ళందరూ వచ్చి సాగిలు పడిపోయారంటే దేవుడి మహిమగలు కాక సాష్టాంగపడ్డారు. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని తొలనాడి తిట్టి దూషించి మనసులో వక్రీకరించి నిన్ను చూసే ప్రతి ఒక్కడు ఒకరోజు నీ ఎదుట సాగిలపడేటట్లుగా, వధువు ఎదుట సాగిలపడేటట్లుగా ఆయన చేస్తాడు. ఆయన దేవుడి మహిమ కలుగును గాక. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను ఎన్నో చెప్పగలను. నా మీదకి రేగునుడెల్లా వాడు సిగ్గుపడిపోయాడు తప్ప నన్ను సిగ్గుపడనివ్వలేదు. దేవుడు నన్ను ఇలాగ నిలబెట్టాడు. ఆయన సిగ్గుపడనివ్వలేదు. దేవుడు దుఃఖపడనివ్వలేదు. కృప కలుగును గాక. రేగిన ప్రతి దెయ్యం అదే సిగ్గుపడిపోయింది అంతే. ఎందుకంటే వాగ్దానం అది. ఆయన బిడ్డవు గనక నువ్వైతే, దేవుడు ఏర్పరచుకున్నావు. ఓ సహోదరుడు, ఆ దేవుడిని ఏర్పరచుకుంటే నీ జీవితంలో జరిగే అనుభవాలు ఇవే. నేను వెనకలాగిన ప్రతి ఒక్కడో రోజు నీ ముందు సాగిలు పడతాడు. హల్లెలూయా. అంటే అర్థమేం తెలుసా? నీ ఎదుట వాడు నిలవలేడే కంతే. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వారు తెలియదంతే. దేవుడి మహిమగలు గాక. హల్లెలూయా. మనం లేవకముందే సాతాను లెగుతాడు. మన కోసం కత్తి నోరుతూ ఉంటాడు. మనల్ని ఏడో చోట తెగ్గొడటానికి, మనం కాజేయడానికి. కానీ వాడు ఎన్ని నూరుకున్నా కూడా అవి పని చేయమన్నాడు. ఇక అంతే. వాడు తిరుగుతుంటాడు, అది తీసుకొని బొడ్లో పెట్టుకొని తిరుగుతుంటాడు. కానీ అది వాడికి దిగుతుంది, మనకేం తెగదు. వాడు ఇసరాలో కూడా అది మన తగలదు. అది దేవుని మహిమగలు గాక. అంత గొప్ప దేవుని బట్టి చప్పటి కొట్టి ప్రభుని బిగ్గరగా మహింపడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచిన మనిషి, దేవుని చేత తర్ఫీదు చేయబడుతున్న మనిషి. ఓ మనుష్యుడా, నీవే వధువు అయ్యి ఉన్నావు. వధువు 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 అంటే ఎవరో? ఆయన తనంతట తానే తర్ఫీదు ఇచ్చే మనిషి. దేవుడు తనంతట తాను తర్ఫీదు ఇచ్చుకుంటున్నాడు వారికి.
వారు ఒక మనిషి కాదు, ఒక స్త్రీ కాదు, వారు ఒక సమూహమై ఉన్నారు. వధువు అనగా ఒక సమూహమై ఉన్నది. సంఘం అంటే ఆచారాలని, వాక్యాలు రెండు కలగలిపి బతికేది, రెండు పడవల మీద నడిచేది. కానీ వధువు అంటే జీవించిన, బ్రతికిన, చచ్చిపోయినా, మరణించిన, దైవజనమ ఉన్నవన్నీ కోల్పోయినా, ఆరోగ్యమంతా పోయినా, మరణం ఎదురైనా కూడా ప్రభుని విడిచిపెట్టకుండా వాక్యముతో నిలిచి ఉండేదే నిజమైన వధువు. ఎలీషా అందుకే ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా వాక్యంని విడిచిపెట్టలేదు. ఎలీషా వాక్యం కొరకు నిలబడ్డాడు. ఈ మధ్యాహ్న కాలం మనకు కావాల్సిన కృప అదే, వాక్యం కొరకు నిలిచి ఉండుట. రండి ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం.